ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధన్యకరమైన నాబిడ స్తోత్రాలు మా జీవితాలను పొడిగించి మరి ఒక నూతనంలో ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు. నమ్మకమైన మా తండ్రి, మరి ఈ సాయంకాల సమయంలో వారం వెంబడి వార కార్యక్రమంగా జరుగుతున్నటువంటి పరిచయం మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ దినం కూడా విశేషముగా ప్రభా మరి రాజుల చరిత్రలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మరి కొత్త వ్యక్తుల నుంచి మేము చూడనంటుండగా కొత్త రాజుల గురించి మీరే మాకు సహాయం చేయండి. మీరు నేర్పిస్తున్నటువంటి సత్యములు, ఆత్మీయ పాఠాలు ఏవి సరి చేసుకోవాలో అవి సరి చేసుకోవాలి, ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టాలి, ఏవి వారిలో కలిగి ఉండాలో అవి కలిగి ఉండే విషయాల్లో మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, పాటలో సహాయం చేయండి ప్రభా. ఆ వాయిద్యాల్లో కరెంటు, మైకు, లైటు, లైవ్ వాతావరణము మందిరం అంతా మీ స్వాధీనం ఉంచుకోండి. చీకటి శక్తులు బంధిస్తూ ఉన్నాం. మంది చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ఈ ప్రజలు మార్గ మధ్యంలో మీ ఏర్పాట్లు ఎవరున్నారు అందరు నడిపించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతినముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 166, కొత్త వాటిలో 166. దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక. 164, సాంగ్ నంబర్ 164. దేవునికే మహిమా, దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడు. దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిలా లేదని, నిలవరమైనది మనకిలా లేదని. వల్లభుడు స్థిర పరచెను పరమందు, వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము,
చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికి మహిమా, దేవునికి మహిమా. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సంపుగా తెచ్చెను తన కృప ద్వారానే, సంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. పాడి పొగడెదము మన ప్రభుని, పాడి పొగడెదము మన ప్రభుని. దేవునికే మహిమా, దేవునికే మహిమా. సువర్ణముతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము, ముదమారగను ప్రణుతింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పాట సంఖ్య 210, పాట సంఖ్య 210 కొత్త వాటిల్లో. స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా. పాత వాటిలో 208, కొత్త వాటిలో 210, పాత వాటిలో 208. స్తోత్రము పాడి పొగడెదను దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాతి దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ.
ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదు కోను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదు కోను ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ.
మాట తప్పని ప్రేమ, పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవాని రాజాది రాజాని మొక్కి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని మొక్కి కీర్తించెదను. చివరిగా ప్రింట్ చేసిన వాటిలో బ్యాక్ సైడ్ లాస్ట్లో సాంగ్ నెంబర్ 8 కొత్తగా చేర్చిన పాటల్లో బ్యాక్ సైడ్ 8వ పాట, ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగి నాకి. ఈ పాటల పుస్తకాల్లో చివరిలో చేర్చబడ్డాయి కొత్తగా చేర్చిన పాటల్లో సాంగ్ నెంబర్ 8. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపవీలగునా, కొలతాలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపవీలగునా. నీచద్రోహినైనన్ ప్రేమతో చేర్చుకొని, నీచద్రోహినైనన్ ప్రేమతో చేర్చుకొని, పాపము నుండి పైకి లేవనెత్తెను, పాపము నుండి పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపవీలగునా, కొలతాలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపవీలగునా. కలిగి నారెల్లో వాలే నేను విరిగేడు సమయములో, నలిగి నారెల్లో వాలే నేను విరిగేడు సమయములో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది
బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియా యేసును తగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నాదు ప్రాణనాదుడా నిన్నే నేనే గాంతును నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు గాంతును ఆత్మా ప్రియుడా నిన్ను చూడాశ నాలో కలిగేను ఆత్మా ప్రియుడా నిన్ను చూడాశ నాలో కలిగేను ఆనందమే పరమానందమే ప్రియా యేసును తగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలు పొందిని నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలు కొంటిని ప్రియుని రమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే ప్రియుని రమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే ఆనందమే పరమానందమే ప్రియా యేసును సగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. బైబిల్ పల్ల పాడతాము. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట.
భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీ నామ సంకీర్తన చేయటానికి సహాయపడినందుకు వందనాలు. తిరిగి ఈ సమయంలో ప్రభా, మరి రాజుల చరిత్రలో గత దినాల్లో యోధా రాజుల చరిత్రలు ముగించాము. మరి ప్రస్తుతం మేము తండ్రి ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో ఉన్నాం. తండ్రి ఈ దినం కూడా మరి కొంతమంది రాజులను మేము ధ్యానం చేయబోతుండగా తండ్రి దృష్టాంతములుగా సంభవించిన సంగతులు యుగాంతముందన మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, తండ్రి నిత్యజీవం కలగాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఇవన్నీ విషయాలు మేము వింటున్నప్పుడు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు తండ్రి సరి చేసుకుని చక్కబరుచుకుని మీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. అయ్యకు దాసు నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరచండి. నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మహిం పొందమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మార్గ మధ్యములో మీ ఏర్పాట్లు ఉంటే వారిని కూడా సకాలం నడిపించి మీరే మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఇలా మనము రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఆల్రెడీ మరి యోధా రాజుల గురించినటువంటి మరి పూర్తి రాజుల చరిత్రలు మనము మరి దాదాపుగా అన్ని చూడగలిగాం. ఆ 20 మంది రాజులు వారి పరిపాలన మనం చూసాము. ఇప్పుడు మనము ఇశ్రాయేల్ రాజుల్లో కూడా కొన్ని సంగతులు, కొంతమంది రాజులను మనం చూసాం. మరి మొదటి రాజు మనము సౌలు అని మనకు తెలుసు. తర్వాత ఆయన తొలగించి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను కూడా 40 సంవత్సరాలు, ఈ ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూసాం. సొలొమోను తర్వాత ఆయన కుమారుడు రెహబాము టైంలో రాజ్యము 2గా విడిపోయిందిగా మనం చూసాం. దీన్ని యోధా రాజ్యము అన్నారు. ఇది ఇశ్రాయేలు రాజ్యముగా మనం చూసాం. తర్వాత యోధా రాజ్యం 2 గోత్రాలు, రాజులు వచ్చి 20 మంది. దీన్ని దక్షిణ రాజ్యం అన్నారు. ఇది వచ్చేసి 10 గోత్రాలు, 19 మంది రాజులు. ఇది ఉత్తర రాజ్యం. అయితే మనము ఈ 20 మంది రాజులు మనం ధ్యానం చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనము ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నాం.
ఇశ్రాయేల్ రాజుల్లో మొదటి రాజు ఎవరని చూసాము? మొదటి రాజు యెరోబాము. మొదటి రాజు యెరోబాము 1 గురించి మనం చూసాం. తర్వాత ఆయన కుమారుడు నాదాబు, ఇతని గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు 3వ రాజు బయెషా, ఇతని గురించి కూడా గత వారం మనం చూసాం. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు దీని కంటిన్యూషను మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా గత వారం చెప్పినవే. జస్ట్ ఒక 5-10 నిమిషాలు అవన్నీ రిమైండ్ చేసి దాని కంటిన్యూషన్లోకి మనం వెళతాం. మనం గమనించామంటే ఈ రెండుగా విడిపోవటానికి అసలు పునాది ప్రధానమైన కారణము ఎవరి టైంలో పడిందని చూసాము? సొలొమోన్ టైంలోని. విగ్రహాలు పెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఇలాంటి పని నువ్వు చేసావు కాబట్టి నీ రాజ్యాన్ని నీ కుమారుడు చేతితో లాగివేసి నీ దాసునికి ఇస్తానని అప్పుడే చెప్పాడు. అప్పుడే పడిన పునాది ఎప్పుడు కార్యరూపం దాల్చింది? రెహబాము టైంలో. రెహబాము రాజు అయిన తర్వాత 12 గోత్రాల వారు వచ్చి అడిగారు, అయ్యా మీ నాయన పన్నులు బాగా వేశాడు కాబట్టి ఆ భారాన్ని తగ్గిస్తే మేము మీకు దాసులుగా ఉంటామంటే ఆయన యవనస్తుల ఆలోచన, పెద్దల ఆలోచన తీసుకున్నాడు. కానీ పెద్దల ఆలోచన అంగీకరించకుండా దాన్ని పాటించకుండా యవనస్తుల ఆలోచన తీసుకున్న కారణం చేత రాజ్యం ఏమైపోయింది? 2గా. ఆ 10 గోత్రాల యొక్క దావీదులో మాకు స్వాస్థ్యం ఎక్కడ, భాగం ఎక్కడని విడిపోయారు. విడిపోయి ఆ 12 గోత్రాల్లోనే అడిగిన వారిలోనే ఒకడున్నాడు. ఎవరైనా? యెరోబాము 1. కనుక అతను ఏం చేశారంటే రాజుగా వాళ్ళు ప్రకటించుకున్నారు ఇశ్రాయేల్ రాజ్యంలో. కాబట్టి అది ఇతడు రాజు అవుతాడనే సంగతి కూడా మరి యెరోబాము రాజు అవుతాడనేటువంటి సంగతి ముందే అతనికి తెలుసు. కనుక ఎందుకంటే సొలొమోన్ టైంలో ఏం జరిగింది? అహియా అనేటువంటి ఒక ప్రవక్త ఈ యెరోబాము 1 అనేటువంటి వ్యక్తి చాలా యవనుడు, బలవంతుడు. కనుక ఆ తర్వాత మంచి పనిలో శ్రద్ధ కలిగిన వాడు అనే విషయాలు మనం చూసాం. అతడు సొలొమోన్ దగ్గర ఒక మంచి పనివాడిగా ఉన్నప్పుడు యెరూషలేము నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పొలములో అహియా అనేటువంటి ప్రవక్త యెరోబామును కలుసుకున్నాడు. కలుసుకుని కొత్త వస్త్రాన్ని వేసుకొచ్చాడు. ఆ కొత్త వస్త్రాన్ని ఎన్ని ముక్కలు చేశాడు? 12 ముక్కలు చేశాడు. 12 ముక్కలు 10 ముక్కలు ఎవరి చేతిలో పెట్టాడు? యెరోబాము చేతిలో పెట్టాడు. ఈ 10 ముక్కలు ఏంటంటే 10 గోత్రాలు. నువ్వేమవుతావంటే 10 గోత్రాల మీద ఇశ్రాయేలుకు రాజు అవుతావు. అయితే ఇక్కడంతా ఒకే వంశం పరిపాలించింది, యోధా వంశమే. కాబట్టి అలాగే ఇక్కడ నీ వంశం కూడా నువ్వు మొదటి రాజు కాబట్టి నువ్వు కూడా ఇక్కడ దావీదులాగా పాలిస్తే ఈ సింహాసనం మీద నీ పిల్లలు కూడా ఆ సింహాసనం రాజ్యం వెళ్తారనే విషయాలు ఎంతో స్పష్టంగా చక్కగా యెరోబాముకు అహియా ప్రవక్త చెప్పాడు. ఎందుకు సొలొమోను తొలగించాడంటే రాజ్యం 2గా విడిపోయిందంటే సొలొమోను అన్య దేవతలకు యెరూషలేము చుట్టూ దేవాలయాలు కట్టించాడు, గుళ్ళు కట్టించాడు. కాబట్టి అందుకే అలా చేశాడు దేవుడు. నువ్వు అలాంటి పిచ్చి పని పొరపాటు చేయవద్దు అని ముందుగానే దేవుడు అహియా ప్రవక్త ద్వారా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ అహియా ప్రవక్త విన్నటువంటి సంగతులన్నీ విని మనసులో పెట్టుకున్నాడు. ఈ సంగతి ఎవరు తెలిసిందంటే సొలొమోనుకు తెలిసింది. ఎవరు తెలిసింది చెప్పండి? సంగతి సొలొమోను. అమ్మ ఇంకేమైంది, వాడు రాజు అవుతాడంట అని చెప్పేసి ఎక్కడ యెరోబాము అని చెప్పేసి యెరోబాముని పట్టుకోపోతే యెరోబాము ఈ సంగతులన్నీ విని ఎక్కడ పారిపోయాడని చెప్పాము? ఐగుప్తు పారిపోయాడు. ఎక్కడంట? ఐగుప్తు పారిపోయాడు. ఐగుప్తు పారిపోయి ఈ సొలొమోను చనిపోయేంత వరకు కూడా ఎక్కడున్నాడు యెరోబాము? ఐగుప్తులో ఉన్నాడు. ఈ ఐగుప్తులో ఉండి సొలొమోను చనిపోయాడు అన్న సంగతి ఎప్పుడైతే వార్త వచ్చిందో ఎవరికి? యెరోబాముకి. వెంటనే ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఏం చేశారంటే పిలిపించారు. ఎవరిని? యెరోబాముని. ఎక్కడి నుంచి? ఐగుప్తులో ఉంది. ఎక్కడికి? ఇశ్రాయేల్ యెరూషలేము పిలిపించారు. కానీ నువ్వు రా, కనుక మనం రెహబాముతో మాట్లాడతామని అతన్ని కలుపుకొని యెరోబాము ప్లస్ ఈ 10 గోత్రాల వారు ఎవరితో మాట్లాడారు? రెహబాముతో మాట్లాడారు. కానీ రెహబాము వారి మనవి తీసుకోలేదు కాబట్టి వెంటనే ఏం చేశారంటే వాళ్ళు రాజుగా యెరోబామును ప్రకటించుకున్నారు. యెరోబామును ప్రకటించారు. అప్పుడు యెరోబాము ఏం చేశాడంటే ఈ 10 గోత్రాలకి ఏమయ్యాడు? ఆయన రాజు. మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఎవరంటే యెరోబాము 1. యెరోబాము 1 అని పెట్టామంటే అర్థం ఏంటి? 2వ వాడు కూడా ఉన్నాడు కనుక వస్తాడు తర్వాత. కాబట్టి అందుకే యెరోబాము 1 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి యెరోబాము మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. ఇతను ఏం చేశాడంటే షెకెము అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టించి దాన్ని రాజధానిగా చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలను ఎంతకాలం పరిపాలించాడు చెప్పాను? 22 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 22 సంవత్సరాలు.
కానీ ఇతను మొట్టమొదటి రాజు కాబట్టి ఇప్పుడు రాజ్యం రెండుగా విడిపోయింది కాబట్టి ఇప్పుడు యెరూషలేము ఎటు వెళ్ళిపోయింది చెప్పండి. యెరూషలేము మందిరం ఎక్కడ వెళ్ళిపోయింది? యోధాలోకి. ఇక్కడ యెరూషలేముకి వచ్చి యెరూషలేము ఇక్కడ ఉండిపోయింది. యెరూషలేము మందిరం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవాలయానికి రావాలంటే ఎక్కడికి రావాలి? వాళ్ళంతా చెప్పండి దక్షిణ రాజ్యానికే రావాలి, మందిరానికి రావాలి, యెరూషలేముకి రావాలంటే. కానీ ఇప్పుడు ఈ టైంలో ఏం ఆలోచించాడు రాజు అయిన తర్వాత యెరోబాము, వీళ్ళు కనుక మందిరానికి అక్కడ పోయారనుకోండి, మళ్ళీ వీళ్ళంతా ఎవరితో కలుస్తారు? రెహబాముతో కలుస్తారు. కలిసి వాళ్ళు మళ్ళీ దాడి చేస్తారేమో, నాకు రాజ్యం ఉండదని చెప్పేసి వీళ్ళందరినీ యెరూషలేము పోకుండా ఇక్కడ 2 ప్లేస్లు ఏర్పాటు చేశాడని చెప్పాను. ఒకటి దాను, రెండవది బేతేలు. ఒకటి దాను, 2 బేతేలు అనే ప్లేసుల్లో 2 బంగారపు దూడలను పెట్టి ఇశ్రాయేలుకి ఏమని చెప్పాడు? మనల్ని ఐగుప్తు నుంచి విడిపించింది. ఏమనుకుంటున్నారు? ఈ దూడలు ఏమనుకుంటున్నారా? ఇవి మనల్ని ఐగుప్తు నుంచి విడిపించాయి, ఇవే మనల్ని విడిపించినని చెప్పేసి మీరు అంత దూరం పోయేది చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడే మీరు దేవుణ్ణి ఆరాధించదని చెప్పేసి ఈ 2 దూడలను కూడా బేతేలో దానిలో ఒకటి ఏర్పాటు చేశాడు. మరి ఏర్పాటు చేసిన తర్వాత యెరూషలేములో పండుగలు ఉంటాయి. చెప్పండి, ఏం పండుగ ఉందని చెప్పి యెరూషలేములో పస్కా పండుగ ఉంది. మరి ఇక్కడ పండుగలు లేకపోతే అదేం చేశాడు? పండుగల్లో కూడా ఉత్సవం లాంటిది కూడా ఒక తారీఖు నిర్ణయించి ఆ తారీఖున ఉత్సవం లాంటిది పండుగలు కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే మీకు దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఏమున్నాయి? పండుగలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఎవరు? వీళ్ళకి చెప్పండి. దానిలో బేతలు దేవుడు ఎవరు? 2 దూడలు. కాబట్టి ఇక్కడ పండుగలకు వెళ్ళిపోకుండా అక్కడ కూడా పండుగ లాంటి ఏర్పాటు చేసి అలా పరిపాలన మొదలుపెట్టాడు. ఎవరు? యెరోబాము. ఇప్పుడు యెరోబాము చేసినటువంటి ఈ భయంకరమైన మిస్టేక్, పెద్ద తప్పు ఏంటంటే మొదటి రాజుగా ఈ దేశంలో 2 స్థలాల్లో కూడా 2 బలిపీఠాలు కట్టి 2 దూడలు పెట్టాడు. వచ్చిన రాజులందరూ కూడా వాటిని అనుసరించారు. అందుకే బైబిల్లో మనం ఎక్కువ చదువుతాం యెరోబాము చేసిన పాపం అర్థం ఏంటి? యెరోబాము ఏం పాపం చేశాడు చెప్పండి? చేసిన పాపం ఏంటి? దానిలో ఒకటి బేతేల్లో విగ్రహాలు పెట్టిన కారణం చేత, దూడలు పెట్టిన కారణం చేత వచ్చిన వారందరూ వాటిని అనుసరించారు. కాబట్టి ఆ పాపానికి కారకుడు ఎవరు? యెరోబాము మూలం. అందుకే యెరోబాము పాపం అనే మాట పదే మనం చూస్తాం. ఇలా బలిపీఠం మీద విగ్రహాలకి ఆ యొక్క దూడలకు బలర్పిస్తా ఉంటే ఏం జరిగిందని దేవుడు చెప్పాను. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించక ముందు తప్పనిసరిగా హెచ్చరిక పంపిస్తాడు. అతనికి ఆల్రెడీ ముందే చెప్పాడు. ఏమని? నువ్వు దావీదులాగా పరిపాలన చేస్తే నీ రాజ్యం ఉండదని చెప్పాడు. అది వినలేదు కనుక ఇప్పుడు 2వ హెచ్చరిక ఏంటంటే ఒక దైవజనుడు వచ్చి కనుక బలిపీఠం మీద తానే ఎక్కి బలర్పిస్తా ఉంటే యెరోబాము బలిపీఠం అని మాట్లాడుతున్నాడు. దైవజనుడు ప్రవక్త ఎవరితో? యెరోబాముతో. ఈ బలిపీఠం 2గా బద్దలైపోతుంది, ఆ బుగ్గి కూడా ఒలిగిపోతుంది. నువ్వు ఏ బలిపీఠం మీద ఈ బలర్పిస్తున్నావో ఇదే బలిపీఠం మీద భవిష్యత్తులో యోషి అనేటువంటి ఒక శిశువు పుడతాడు. అతను ఏం చేస్తాడు? ఇదే బలిపీఠం మీద మనుషుల శల్యాలను అర్పిస్తాడనేటువంటి ప్రవచనం చెప్తాడు. కనుక కొన్ని వందల సంవత్సరాలు జరగబోయే ప్రవచనము ఇప్పుడే చెప్పాడు. ఎవరు? దైవజనుడు. చెప్పగానే వెంటనే కోపం వచ్చేసింది. ఎవరికి చెప్పండి? యెరోబాముకి. ఆ బలిపీఠం మీద పట్టుకోండి వాడిని అన్నాడు. అనగానే ఎప్పుడైతే చేయమని పట్టుకోమన్నాడు, చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. ఇక ముందుకి వెనక్కి రావట్లేదు, స్టక్ అయిపోయింది, ఎండిపోయింది. అప్పుడు వెంటనే అంటాడు యెరోబాము, అయ్యా నీ దేవుని కోసం నన్ను వేడుకో, నీ యెహోవా కోసం అన్నప్పుడు మళ్ళా ఆ ప్రవక్త ఎవరి కోసం ప్రార్థన చేశాడు? యెరోబాము కోసం ప్రార్థన చేస్తే ఆ చెయ్యి ఏమైపోయింది? బాగా అయిపోయింది. కనుక ఆ చెయ్యి మరలా యథావిధిగా పని చేయడం ఆరంభించింది. ఇప్పుడన్నా బుద్ధి రావాలి కదా యెరోబాముకి. అయ్యో మరి నిజమైన దేవుడు ఆయనే కదా, నా చెయ్యి ఇట్లా ఎండిపోయేట్ చేసింది ఆయనే, మళ్ళా ప్రార్థన చేస్తే బాగు చేసింది కూడా ఆయనని ఇప్పుడైనా ఏం చేయాలి? యెరోబాము బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ఇది అయిన తర్వాత కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా ఈ దేవతలకి ఈ యొక్క దూడలకి ఏం చేశాడంటే యాజకులను ఏర్పరిచాడు. కనుక ఏర్పాటు చేశాడు. ఇక్కడ యాజకులందరినీ ఎలగొట్టాడు. కాబట్టి వాళ్ళందరూ ఏమైపోయారు? యెరూషలేము వెళ్ళిపోయారు. కానీ యెహోవా యాజకులు లేరు. కాబట్టి అలాగూ ఈ యెరోబాము చేస్తా ఉన్నప్పుడు దేవుడు డిసైడ్ అయిపోయాడు. అప్పుడు దేవుడు ఆలోచించింది ఏంటంటే ఇక యెరోబాము సంతతిలో ఒక్కరిని కూడా ఉంచడానికి వీల్లేదు, యెరోబాము సంతతి నేను నిర్మూలన చేస్తానని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అలా డిసైడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? యెరోబాము కుమారుడు అబి అనేటువంటి ఒక కుమారుడు ఏమయ్యాడు? కాయల పడ్డాడు, జబ్బుతో అనారోగ్యంతో ఉన్నాడు. అప్పుడు యెరోబాము భార్యని పిలిచి, ఏమా
నువ్వు యోధా దేశంలో ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన పేరేంది? అహియా. నేను రాజు అవుతానని చెప్పింది ఎవరు? 10 మొక్కలు ఇచ్చింది ఎవరు నాకు? ఆయనే. కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్తాడు, ఈ బిడ్డ బతుకుతుందో సస్తుందో, బాగుపడతాడో బాగుపడో చెబుతాడు, నువ్వు పోయి అతను ప్రవక్తని కలిసి రేపో అని చెప్తాడు. అప్పుడు ఆ ప్రవక్తాడు మళ్ళీ యెరొబెయాము భార్య, నేను రాజును కదా, ఇప్పుడు రాజు భార్యలకు హంగామకి వెళ్ళొద్దు, నువ్వు ఎలాగెళ్ళాలి? మారువేషంలో పో. కనుక మారువేషంలో పో అని చెప్పేసి తన భార్యను పంపిస్తాడు యోధా దేశానికి, అహియా ప్రవక్త దగ్గరికి. అప్పుడు అహియా ప్రవక్త చాలా వృద్ధుడైపోయాడు, కళ్ళు కూడా సరి కనబట్టం లేదు, పెద్ద వయసు అయిపోయింది. దేవుడు చెప్పాడు, అయ్యా నీ దగ్గరకు వచ్చేది వేరే ఆమె ఎవరు కాదు. ఎవరనుకుంటున్నావు? ఆమె యెరొబెయాము భార్యే. రాగా నాకు చెప్పు, ఈ కఠినమైన ఆజ్ఞ చెప్పు, ఈ కఠినమైన మాటలు చెప్పు. నువ్వు ఎక్కడున్నావు యెరొబెయాము? ఎక్కడున్నటువంటి వాడిని 10 గోత్రాల మీద నేను రాజుగా పెట్టాను. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినాడు కాదు, ఒక పనివాడు కాదు. అలాంటి నిన్ను 10 గోత్రాల మీద రాజుగా పెడితే నువ్వు చేసిన పని ఏంటి? దావన బేతేల్లో ఇదా నువ్వు చేసేది? కాబట్టి అతని సంతతి మొత్తం నిర్మూలమవుతుందని చెప్పమని దేవుడు అహియాకు చెప్పాడు. వెంటనే ఏమని చెప్పాడంటే, అతని పిల్లలు పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు తింటాయి, పట్టణం బయట భూముల్లో పొలాలు చనిపోతే ఆకాశ పక్షులు, ఇదే చెప్పాలి నువ్వు వాళ్ళ భార్యకి అని చెప్పాడు. వెంటనే యెరొబెయాము భార్య లోపలికి వస్తా ఉంది. ఆ కాలు చప్పుడు వినగానే ఆ అంధత్వంలో కళ్ళు కనపడకున్నటువంటి అహియా, యెరొబెయాము భార్య లోపలికి అన్నాడు. అని ఒక్కసారి గుండె ఆగినట్టు అయిపోయింది యెరొబెయాము భార్యకి. ఎట్ తెలిసి నీ సంగతి? నీ సంగతి నీ కథంతా చెప్పేశాడు దేవుడు. కాబట్టి జరవైపు చెప్పేశాడు. రాగానే నువ్వు మారువేషంలో రానేలా, నీకు కఠినమైన మాట చెప్పమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీ బిడ్డ, నువ్వు తిరిగి పట్టణంలోకి వెళ్ళిపోగా నా బిడ్డ ఏమైపోతాడు? చనిపోతాడు. అతడు మాత్రమే సమాధులు పెడతారు, మిగతా నీ పిల్లలందరూ కూడా పట్టణంలో చనిపోతే కుక్కలు పీకు తింటాయి, బయట చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి. ఇదే యెహోవా చెప్పమన్నాడు అనేటువంటి ఆజ్ఞ పలికాడు అహియా. అలాగ అయిపోయిన తర్వాత ఆ సంగతి ఉంది. తిరిగి పట్టణానికి పోగానే కుమారుడు చనిపోయాడు. అహియా చెప్పినట్టుగా అతను సమాధులు పెట్టారు. తర్వాత యెరొబెయాము కూడా చనిపోతాడు. అతను కుమారుడు నెక్స్ట్ ఎవరంటే నాదాబు రాజయ్యాడు. చెప్పండి, ఎవరంటే ఇప్పుడు రాజు అయింది ఎవరు? నాదాబు రాజయ్యాడు. నాదాబు రాజు అయిన తర్వాత ఇతడు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేల్ మీద, ఇశ్రాయేల్ చరిత్రలో రెండవ వ్యక్తిగా రాజు అయింది ఎవరు చెప్పండి? నాదాబు. కనుక నాదాబు చనిపోయాడు, నాదాబు రాజు అయ్యాడు. ఇప్పుడు యెరొబెయాము చనిపోయాడు. నెక్స్ట్ ఆ ప్లేస్లో తన కుమారుడైన నాదాబు రాజు అయ్యాడు. నాదాబు రాజు అయిన తర్వాత ఇప్పుడు ప్రవచనం ఏముంది? యెరొబెయాము సంతతులు ఒక్కళ్ళు కూడా ఇక ఉండరని చెప్పారు కదా. కానీ ఇప్పుడు నాదాబు రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ నాదాబుతో కలిసి, నాదాబు ప్లస్ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి యుద్ధానికి దేని మీదకి వెళ్ళారు చెప్పండి? దేని మీదకి యుద్ధానికి వెళ్ళారని చూసాం మనం. ఆ ఫిలిస్తీన్ల పట్టణం అయినటువంటి గిబ్బితోను అనేటువంటి ఒక పట్టణం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ బయష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరని చెప్పండి? ఆయన బయష్. ఇతను చేశాడంటే కాసుకున్నాడు. ఇతను చంపి, నాదాబుని చంపి నేను రాజు అవ్వాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఈ బయష్ ఏం చేస్తాడంటే, యుద్ధం చేస్తా ఉంటే వీడు వాళ్ళని చంపకుండా ఫిలిస్తీన్లు ఎవరిని చంపాడు? నాదాబుని చంపేశాడు. కనుక నాదాబుని చంపాడు. అలాగా ఇతను నాదాబుని చంపిన తర్వాత నెక్స్ట్ రెండో పని ఏంటంటే, ఇక నాదాబుకు సంబంధించిన మనుషులలో, అంటే అతని కుమారులో సంతతిలో ఒక్కడిని కూడా మిగలనివ్వలేదు. ఎవరు? బయష. కనుక అంటే ఇప్పుడు యెరొబెయాము వంశం పూర్తి ఏమైపోయినట్లు? నిర్మూలం అయిపోయింది. అంటే ఇందా చెప్పా, యెరొబెయాము తర్వాత యెరొబెయాము నాదాబు. కనుక వీళ్ళది ఏ గోత్రం అని చెప్పాము? ఎఫ్రాయిము. చెప్పండి ఏందంట? ఎఫ్రాయిము గోత్రానికి చెందినవారు. ఎఫ్రాయిము గోత్రంలో ఉన్నటువంటి యెరొబెయాము వంశము, యెరొబెయాము చనిపోయాడు. ఇప్పుడు నాదాబుని కూడా యుద్ధంలోకి వెళ్ళినటువంటి తర్వాత యుద్ధం చేస్తా ఉంటే ఈ బయష్ అనేవాడు అక్కడ యుద్ధం చేయకుండా ఏమని చంపాడు చెప్పండి? నాదాబుని చంపేశాడు. నాదాబుని చంపిన తర్వాత ఇతను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎవరు? బయష. ప్రకటించుకుని నాదాబు సంతతి, యెరొబెయాము సంతతిలో ఇంక ఒక్కడిని కూడా సజీవులుగా మిగలనివ్వలేదు. అంటే ఇక యెరొబెయాము పుట్టిన వాళ్ళంతా పూర్తిగా సమూల నాశనం అయిపోయారు. కనుక పూర్తిగా నిర్మూలన చేశాడు. అలాగే ఎఫ్రాయిము గోత్రంలో యెరొబెయాము వంశం పూర్తిగా ఏమైపోయింది చెప్పండి? కనుక పూర్తిగా నిర్మూలం అయిపోయిందో చూసాం. ఇప్పుడు ఎవరు రాజయ్యారు చెప్పండి? బయష రాజయ్యాడు. ఇప్పుడు బయష రాజేటప్పటికి యోధాలు ఇక్కడ రాజు ఎవరు? ఆస. చెప్పండి ఎవరంట?
ఆస. బయష అంటే చాలా బలమైన వాడు, ధైర్యశాలి అని చెప్పాను. ఈ బయష రాజు అయిన తర్వాత ఏం చేస్తాడంటే, యోధా దేశము మనం ఇట్లా చూసాం కదా, ఇది ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అనుకోండి. ఇక్కడ దక్షిణ రాజ్యంలో ఆస ఉన్నాడు, ఇక్కడ ఉత్తర రాజ్యంలో ఎవరున్నారు, బయష ఉన్నాడు. ఈ బయష ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఇక్కడ రాకపోకలు రాకుండా మధ్యలో ఏ పట్టణాన్ని కట్టాడు చెప్పండి, రామ అనే పట్టణాన్ని కట్టాలనుకున్నాడు. ఇక్కడ రామ అనే పట్టణాన్ని, ఎందుకంటే రాకపోకలు జరుగుతూ ఉంటే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి, ఈ యోధా దేశాన్ని బాగా దెబ్బతీయాలనుకున్నాడు. అందుకే ఇక్కడ నుంచి రాకపోకలు జరగకుండా ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో బోర్డర్లో రామ అనే పట్టణాన్ని కట్టబోతున్నాడు. ఎవరు, బయష. అప్పుడు ఆస చాలా బలహీనమైన రాజు అని చెప్పాను. బయష చాలా బయష అంటే అర్థం ఏంటి, ధైర్యవంతుడు, బలశాలి, కాబట్టి చాలా యుద్ధవీరుడు. కాబట్టి వాడు భయపడి ఏం చేస్తాడంటే ఆస, చెప్పండి, ఇక్కడ ఇశ్రాయేలుకి పైన ఏముందని చెప్పాను, సిరియా ఉంటుంది ఇశ్రాయేలుకి పైన, కింద వచ్చేసి ఐగుప్తు ఉంటుంది కింద. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆస పైన ఉన్నటువంటి సిరియా రాజు సహాయాన్ని కోరాడు. చెప్పండి, ఎవరు సహాయం అంట, సిరియా రాజు. కనుక ఏమని కోరాడు, నా మీదకి ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యానికి సంబంధించిన బయష నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, కాబట్టి నువ్వు నాకేం చేయాలి, సహాయం చేయాలి. మరి ఒట్టిగా వస్తాడు వాడు, ఒట్టిగా రాడు. ఏం చేశాడంటే మందిరం ఉన్నటువంటి వెండి బంగారము, సొలొమోను కట్టిన దేవాలయం ఉంది కదా, కనుక అవన్నీ కూడా బంగారం, అవన్నీ కూడా కానుకలుగా ఆ సిరియా రాజుకు పంపించి సిరియా రాజు సహాయాన్ని తీసుకున్నాడు ఆస. అయితే ఈ సిరియా రాజుకు బయషకి వీళ్ళిద్దరు కూడా మంచి సంబంధమే ఉంది, కానీ ఇప్పుడు కానుకలు వచ్చాయిగా, కాబట్టి వీటితో కట్ ఆఫ్ అయిపోయాడు. ఎవరితో, బయషాతో కట్ చేసుకుని సిరియా రాజు ఎవరితో చేరాడు, ఆసాతో చేరాడు. ఇది చేరిన తర్వాత అప్పుడు బయష భయపడి, అమ్మా ఇంకేముంది, సిరియా సైన్యాలు యోధా సైన్యాలు నా మీద దాడికి వస్తాయని చెప్పేసి ఈ రామపట్నాన్ని కట్టేది మానుకున్నాడు అనే విషయం మనం చూసాం. అప్పుడు ఆస ఏం చేశాడంటే ఇక్కడ మెటీరియల్ అంతా సమకూర్చాడు బయష, పట్టణం కట్టడానికి, రామపట్నానికి మెటీరియల్ అంతా వస్తే ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మరొక పట్టణాన్ని కట్టుకున్నాడు ఆస. అలాగే బయష వెనక్కి తగ్గాడు. అందుకే ఆస ఒకటి ప్రార్థన చేస్తాడు, మేము బలహీనము, మేము బలము లేని వారము, కానీ మా మీదకి వచ్చే సైన్యం ఎంతో విస్తారమైన సైన్యం. అంటే ఆస ఒక బలహీనమైన రాజు, కానీ బయష బలవంతుడు, కనుక బలవంతుడు దాడి చేయబోయాడు. అయితే ఆస దాడిని తప్పించుకోవడానికి ఇతడు సిరియా సహాయాన్ని ఆస తీసుకున్నాడు. అట్లా బయష రాజు అయ్యాడు. రెండో బయష మరి దక్షిణ రాజ్యం మీద దాడి కూడా చేయబోతే ఆస అలా అడ్డుకున్నాడు సిరియా రాజు ద్వారా. అది రెండో ఘట్టం. ఒకటి బయష రాజు అయింది, ఎట్లా రాజు అయ్యాడు, అతను చంపి రాజు అయ్యాడు. రెండోది బలవంతుడుగా దక్షిణ దేశం మీద యుద్ధం చేయబోతే ఆ దక్షిణ దేశపు రాజు ఆస సిరియా రాజు సహాయం తీసుకుని అతను అరికట్టాడు రాకుండా. తర్వాత మరి బయషలు మూడో ఘట్టం చెప్పాలంటే అప్పుడు ఈ బయష ఏం చేశాడంటే ఇతడు కూడా సేమ్, మళ్ళీ దానిలో బేతెలు ఏమన్నాయి, రెండు దూడలు ఉన్నాయి, వాటికి పూజ చేస్తా ఉంటే, వాటిని సేవిస్తా ఉంటే దేవుడు హనాని అనేటువంటి ఒక ప్రవక్తను పంపించాడు. ఏం ఆస, ఏం బయష, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడున్నటువంటి నువ్వు రాజు అయ్యావు, నువ్వు చేసే పని ఏంటి, అసలు ఈ బయష ఎవరు అని చెప్పాను, బయష ఎవరు కుమారుడు అని చెప్పాను, అహియా కుమారుడు. అహియా ఎవరు, ఒక యెహోవా గొప్ప ప్రవక్త కాదు, ప్రవక్త పుట్టినవాడు, దానిలో బేతేల్లో ఆ దూడలకు పూజ చేస్తావా అని చెప్పేసి అహియా ప్రవక్త వచ్చి గద్దిస్తాడు ఎవరిని, బయషాన్ని. అయితే బయష వంశం ఏమని చెప్పాను చెప్పండి, బయష వంశము ఏమని చెప్పాము, ఇది ఇస్సాకారు వంశం. చెప్పండి ఎవరిదంటది, బయష వంశము ఇస్సాకారు వంశం. ఇప్పుడు పూర్తిగా ఈ యెరోబాము వంశం పూర్తిగా అయిపోయింది, నాశనం అయిపోయింది, నిర్మూలం అయిపోయింది. నెక్స్ట్ రెండో వంశం స్టార్ట్ అవుతుంది. ఏ వంశం అంటే ఇది ఇస్సాకారు గోత్రములో బయష వంశం. కానీ ఇప్పుడు బయష అహియా కుమారుడు కదా, కాబట్టి ఒక ప్రవక్త పుట్టి, యెహోవా ప్రవక్త పుట్టి ఎట్లా విగ్రహాలకు నువ్వు ఆ దూడలకి ఎట్లా పూజ చేస్తావని హనాని ప్రవక్త అన్నాడు. చూడు, ఇక నీ సంతతులు కూడా దేవుడు ఎవరిని కూడా ఉండనివ్వదలుచుకోవట్లేదు, నీ సంతతులు కూడా అందరూ నిర్మూలం అయిపోతారనేటువంటి సేమ్ అతనికి ఏ శాపం అయితే పెట్టాడో ప్రవచనము యెరోబాముకి, అదే ప్రవచనం రిపీట్ అయింది ఎవరికి, బయషాకి. కానీ అంటే అర్థం ఏంటి, ఏం ప్రవచనం అది, నీ పిల్లల్లో ఒక్కడు కూడా భూమి మీద సజీవునిగా ఉండరు. కనుక పట్టణంలో చనిపోతే ఏం తింటాయి, పట్టణంలో చనిపోతే ఏం తింటాయి, కుక్కలు తింటాయి. బయట చనిపోతే ఏమి తింటాయి, ఆకాశ పక్షులని. సేమ్ అదే ప్రవచనము రిపీట్ అయింది బయషాకు కూడా. కానీ ఇప్పుడు బయష రాజుగా ఉన్నట బయష ఆ రీతిగా అతడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత బయష మామూలుగా చనిపోతాడు.
అతని బలాన్ని గురించి వేరే గ్రంథాలు రాయబడిందనే మాట మనం చూసాం. నెక్స్ట్ బయష తర్వాత రాజు అయింది ఎవరంటే ఆయన కుమారుడు ఏలా. చెప్పండి ఎవరంట? ఏలా. ఈరోజు ఇది మనం ఆరంభిస్తున్నాం. ఇప్పుడు దా చెప్పిందంతా కూడా గత దినాలు రిపీట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనము కొత్త రాజులోకి వెళ్తున్నాం. కానీ బయష వరకు నేను గత వారం కంప్లీట్ చేశాను. ఇప్పుడు బయష రాజు కుమారుడైనటువంటి ఎలా పరిపాలన చేశాడు అనేది మనం చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఏ గోత్రం చెందినవాడు చెప్పండి? ఇశ్శాఖారు గోత్రం. చెప్పండి ఏంటంటే అంటే బయష కుమారుడు కాదు ఏలా. కాబట్టి ఇప్పుడు ఇది రెండవ గోత్రం. మొదటి గోత్రము ఎఫ్రాయిము చూసాము. రెండవ గోత్రం ఏం చెప్పండి? ఇది ఇశ్శాఖారు గోత్రం. కాబట్టి ఇప్పుడు ఏలా ఎన్నవ రాజు? 4వ రాజు. కనుక 4వ రాజు ఎవరి కుమారుడు? బయష కుమారుడు. ఇప్పుడు ఏలా అంటే అర్థం ఏంటంటే సింధూర వృక్షము అని అర్థం. చెప్పండి ఏలా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈరోజు మనము ఏలా గురించి, నెక్స్ట్ ఏలా తర్వాత ఇంకో రాజు మరి జిమ్రి గురించి, ఇద్దరు రాజుల గురించి ఈరోజు మనం కంప్లీట్ చేస్తాం. ఈ ఇద్దరు రాజుల చరిత్రలు చాలా చిన్నవే కాబట్టి ఈరోజు ఇద్దరు రాజులు మనం చూస్తాం. ఏలా. నెక్స్ట్ 5వ రాజు ఎవరంటే జిమ్రి కూడా మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. జిమ్రి ఎవరంటే ఆయన జిమ్రి. ఈ ఇద్దరు రాజులు మనం చూస్తాం. ఇప్పుడు బయష వరకు గత వారం చెప్పాను. ఇప్పుడు ఏలా ఈరోజు మనం చూస్తాం. ఏలా జిమ్రి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఏలా అంటే అర్థం ఏమని చెప్పాను చెప్పండి? ఏలా అంటే అర్థం ఏంటి? సింధూర వృక్షము అని అర్థం. ఏలా అంటే సింధూర వృక్షం, దాని అర్థం సింధూర వృక్షం. బైబిల్లో మనకు మొత్తము దాదాపుగా 6 మంది ఏలాలు కనబడతారు. ఎంతమంది? 6 మంది ఏలాలు కనబడతారు. మొదటిది ఆదికాండం 36 అధ్యాయం. ఆదికాండం 36 అధ్యాయము 41వ వచనములోను, మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయం 52వ వచనంలో ఇక్కడ ఒక ఏల కనబడతాడు. ఈయన ఎవరంటే ఏశావు సంతానపు నాయకుల్లో ఒకడు అని రాసుకోవాలి. ఎవరంట? ఏశావు సంతానపు నాయకుల్లో ఒకడు. ఇతడు మొదటి ఏలాగా మనకు కనబడతాడు. కనుక ఇతను మొదటి వాడు. రెండవ ఏల ఎక్కడంటే మనకి మొదటి రాజులు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజులు 4వ అధ్యాయము 4వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ మనకి మరొక ఏల కనబడతాడు. మొదటి రాజులు 4వ అధ్యాయం 18వ వచనంలో ఇతను ఎవరంటే సొలొమోను ఏలుబడి అందలి ఒక అధిపతి అని రాసుకోవాలి. చెప్పండి. సొలొమోను ఏలిన కాలములో ఒక అధిపతి. కనుక సొలొమోను కాలములో ఉన్న ఒక అధిపతి, సొలొమోను కాలంలో ఉన్నట్టు ఏలినటువంటి ఒక అధిపతి. 3వ ఏల మనకి ఎక్కడ కనపడతాడంటే 3వ ఏల వచ్చేసి రెండవ రాజులు 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము 30వ వచనములో మనం చూసామంటే 30వ వచనము, తర్వాత అదే 2వ రాజులు 17వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 18వ అధ్యాయము 1వ వచనము 9వ వచనాల్లో కూడా, అంటే 2వ రాజులు 15వ అధ్యాయం 30వ వచనము, 17వ అధ్యాయం 1వ వచనము, 18వ అధ్యాయం 1వ వచనము, 9వ వచనాల్లో కూడా ఇక్కడ ఒక ఏల కనపడతాడు. ఇతను ఎవరంటే ఇశ్రాయేలు కడపటి రాజైన హోషేయ తండ్రి అని రాసుకోవాలి. ఇశ్రాయేలు కడపటి రాజైన అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ మొత్తం రాజులు ఎంతమంది అని చెప్పాము? 19 కదా. ఆ 19వ రాజు పేరు ఏంటంటే హోషేయ. అతని తండ్రి పేరేంటి? ఇశ్రాయేల్ కడపటి రాజు హోషేయ తండ్రి. ఆ చివరి రాజు తండ్రి పేరు కూడా ఏం పేరు? ఏలానే. కాబట్టి అందుకే ఇశ్రాయేల్లో కడపటి చివరి రాజు 19వ రాజు అయినటువంటి హోషేయ తండ్రి పేరు కూడా ఏంటి? ఏలా అని రాసుకోవాలి. ఇతను ఎన్నో ఏల చెప్పండి? ఇతడు 3వ ఏల. 4వ ఏల ఎక్కడంటే 4 చెప్తే మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ మనకి ఒక ఏల కనపడతాడు. ఇతడు ఎవరంటే యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారుల్లో ఒకడు. చెప్పండి ఎవరంటే ఇతడు? యెఫున్నె కుమారుడు కాలేబు కుమారుల్లో ఒకడిగా మనకు కనబడతాడు. కాలేబు కుమారుల్లో ఒకడు. తర్వాత 5వ ఏల ఎక్కడంటే 5వ ఏల బైబిల్లో మరి మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు
9వ అధ్యాయము 8వ వచనంలో మనకి బెన్యామీను వంశస్థుల్లో ఒకరుగా మనకు కనబడతాడు. ఎవరంటే ఇతడు బెన్యామీను వంశస్థుల్లో ఒకడు మనకు కనబడతాడు. ఇతడు 5వ ఏల. ఇప్పుడు 6వ ఏల మనకు తెలుసు. చెప్పండి, 6వ ఏల ఎవరు కుమారుడు? బయెషా కుమారుడు. చెప్పండి, ఎవరంటే ఆయన? మొదటి రాజులు 16వ అధ్యాయం. మొదటి రాజులు 16వ అధ్యాయము 6వ వచనములోను మనం చూస్తాం. ఇతడు బయెషా కుమారుడు. ఇతడు 6వ ఏలాగా మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మొత్తం బైబిల్లో మనకి ఎంతమంది ఏలాలు కనపడ్డారు? 6 కనపడ్డారు. ఏల అంటే అర్థం ఏంటి? సింధూర వృక్షము అని అర్థం ఏల అంటే. కాబట్టి మొత్తం ఏల అనే పేరు కలిగిన వారు 6 మంది బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఎవరు చెప్పండి? మొదటి ఆదికాండం 36:41. తర్వాత మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 52వ వచనాల్లో మనకు కనబడే ఏల ఎవరు చెప్పండి? ఏశావు నాయకుల్లో ఒకడు కనుక సామాన్యమైన కాదు. ఆ నాయకులు పెట్టారు ఆ పేరు, ఏల అనే పేరు. తర్వాత రెండవది మొదటి రాజులు 4వ అధ్యాయం 18వ వచనంలో సొలొమోను అధిపతుల్లో ఒకడు. ఇతడు కూడా ఒక అధిపతి. అంటే ఏల అనే పేరు ఎవరు పెడుతున్నారు? ఒక గొప్ప వాటిలో కనపడుతుందా? నాయకులు, అధిపతులు, అలాంటి వారికి పెట్టారు ఈ పేరు. మనం కూడా మన పిల్లలకు చెప్పండి, పేరు పెట్టేటప్పుడు ఏది పోయి అది పెడతామా? అబ్బాయి ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చింది కనుక ఇవన్నీ వచ్చింది అన్ని చూసేసి దాంట్లో జింగిటింగ్ నిన్నని పెడుతున్నారు. కొన్ని పేర్లు వాళ్ళే పేరు పెట్టమని మాకే రాసేస్తారు. ఆ 4 కూడా తిరగదు అనమాట. దీని అర్థం తెలుసమ్మా? తెలుసన్నా, చూసి నెట్లో చూసాం కాబట్టి నెట్లో చూశారంట. కాబట్టి అన్ని ఫిక్స్ అయిపోతున్నారు. మంచిదే కనుక మంచి పేర్లు పెడుతున్నారు, వాటికి అర్థాలు వచ్చేట్టుగా. అంటే మన పిల్లలకి ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టం. కానీ ఇప్పుడు ఈ బయష్ అని వాడికి ఏల అని పేరు పెట్టింది కూడా ఏల అంటే ఒక నాయకుల్లా కనపడుతున్నాడు, ఏల అంటే ఒక అధిపతిలా కనపడుతున్నాడు. అంటే గొప్ప వ్యక్తులకు సంబంధించిన పేరులాగా ఉంది. కాబట్టి నా కుమారుడు ఏమవ్వాలి? గొప్పవాడు అవ్వాలి అనుకున్నాడు బహుశా. అందుకే అలాంటి వారికి పేరు ఉంది. కాబట్టి నా కుమారుడు కూడా ఈ పేరు ఉండాలని చెప్పి ఆలోచించి పెట్టాడు. కానీ ఇప్పుడు చెప్పండి, మొదటి ఏల ఎవరంటే ఏశావు నాయకుల్లో ఒకడు. 2వ ఏల ఎవరు? సొలొమోను అధిపతుల్లో ఒకడు. 3వ ఏల ఎవరు? ఇశ్రాయేల్లో ఈ ఇశ్రాయేల్ గోత్రాల చివరి రాజు హోషేయ తండ్రి పేరు కూడా ఏంటి? ఏల అని చూసాం. 4వ ఏల ఎవరంటే కాలేబు కుమారుడు. కాలేబు అనగా ఏ కాలేబు మనకు తెలుసు. ఏ కాలేబు? యెఫున్నె కుమారుడు. అంటే యెహోషువ టైంలో యెహోషువ కాలేబు ఇద్దరు వెళ్ళారు చూడండి. కనుక ఆ దేశం చూసి రావడానికి. ఏ దేశము? కనాన్ దేశం వేగి చూడటానికి. ఆ కాలేబు కుమారుడే. అంటే ఆ కాలేబు కూడా ఒక నాయకుల్లా కనపట్లే. ఆ కాలేబు కూడా తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? ఏల. అంటే ఏల అనే పేరు సామాన్యంగా లేదు, ఒక గొప్ప నాయకులకు ఉంది, అధిపతులకు ఉంది. కనుక ఒక మంచి వ్యక్తులు ఉన్నట్టు మనకు కనపట్టలే, అలా పెట్టాడు. ఇతడు 4వది. 5వ ఏల ఎవరంటే బెన్యామీను వంశస్థుల్లో ఒకడు. 6వ ఏల అంటే 6వ ఏల ఎవరు చెప్పండి? ఈ బయెషా కుమారుడు ఏల. ఇప్పుడు మనం చూడబోయే ఏల ఏ ఏల? బయెషా కుమారుడు. ఎన్నో ఏల దీంట్లో? 6. ఇది మనం చూడాలి. ఇప్పుడు ఈ రోజు మనం అతని గురించి మనం చూస్తున్నాం. వీళ్ళంతా జస్ట్ ఇంతమంది ఉన్నారు. అంటే ఇంత మంచి పేరు ఎందుకు పెట్టాడంటే ఒక నాయకులకు ఉంది, ఒక అధిపతులకు ఉంది. కాలేబు కూడా ఒక చూసి వచ్చాడంటే ఒక గొప్ప నాయకుడు అతడు కూడా ఆ వంశానికి. కనుక అలాంటి నాయకులకు ఉంది కాబట్టి ఇంత గొప్ప పేరు ఇలాంటి వారికి ఉంది. కాబట్టి నా కుమారుడు కూడా ఉండాలనుకున్నాడు బహుశా, మనకు తెలియదు. కానీ మంచి పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏలాలు మొత్తం బైబిల్లో 6 మంది ఉన్నారు. ఇప్పుడు ఏల అనే పేరు బైబిల్లో మనుషులే కాదు, ప్రాంతాలకు కూడా ఉందని గుర్తుపెట్టుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. ఏల అనేటువంటి పేరు ప్రాంతాలకే, ఒక ప్రాంతానికి కూడా ఉంది. మనుషులకి ఉంది ఆ పేరు, ఇప్పుడు ఒక ప్రాంతానికి కూడా ఉంది. మనకు బాగా తెలుసు అది. ఏలా లోయలో ఏం జరిగింది? దావీదు గొల్లియాతుకి. ఏలా లోయలో దావీదు గొల్లియాతుకి యుద్ధం జరిగింది. ఏ లోయ అది? ఏలా లోయలోనే. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 2వ వచనములోను, తర్వాత 19వ వచనం, తర్వాత మొదటి సమూయేలు 21వ అధ్యాయము మనం గమనించిన 9వ వచనములో ఈ 2 వచనాల్లో ఏలా లోయలో యుద్ధం ఎవరెవరు జరిగింది? దావీదుకి గొల్లియాతుకి. ఎవరు గెలిచారు? దావీదు గెలిచాడు. అంటే ఏలా అనే పేరు ఎందుకు పెట్టుంటాడు? ఆ రోజు ఆ లోయలోనే గెలిచారు. అంటే ఒక విజయాన్ని గుర్తుగా ఉంది కదా. కాబట్టి ఇక్కడ గెలిచాం కాబట్టి ఏలా అనే లోయలో గెలిచాం కాబట్టి బహుశా ఇక్కడ విజయాన్ని గుర్తుగా ఉంది, అక్కడ నాయకుల గుర్తుగా ఉంది, అధిపతుల గుర్తుగా ఉంది. యెఫున్నె కుమారుడు కాలేబు అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి గుర్తుగా ఉంది. కాబట్టి అలాంటి పేరు బహుశా అలా పెట్టుంటాడు. కాబట్టి ఏల అనేటువంటి ప్రదేశము యోధా గోత్రమందలి ఒక లోయ అని రాసుకోవాలి. కనుక ఇదేంటంట? యోధా గోత్ర స్వాచ్ఛమందలి ఒక లోయ. దాని పేరు కూడా ఏంటి? ఏల. యోధా గోత్ర
స్వాస్థ్యమందలి ఒక లోయ. కాబట్టి మనకు బైబిల్లో 6 ఏలాలు కనపడ్డారు. ఏలా అనే పేరు ఒక లోయకు కూడా, ఒక ప్రాంతానికి కూడా ఉందని చూసాము. అదే ఏలా లోయ. ఎక్కడుంది అది? యోధా స్వాస్థ్యములు ఒక లోయ, యోధా దేశంలో ఒక లోయ. అక్కడ దావీదు గొల్యాతు యుద్ధం జరిగింది. ఆ లోయలోనే దావీదు గొల్యాతును జయించాడు. విజయాన్ని గుర్తే బహుశా ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏలా గురించినటువంటి సంగతులు. ఏలా అంటే అర్థమైందో చూసాము. తర్వాత ఎంతమంది ఏలాలు అన్నారు చూసాము. తర్వాత ఏలా అనేది ఒక ప్రాంతానికి కూడా, ప్రదేశం అనే పేరు కూడా మనం చూసాం. ఇప్పుడు ఇతని గురించి ఎక్కడ రాయబడిందో మనం చూస్తాం. ఇతని గురించి ఎక్కడ రాయబడింది? మొదటి రాజులు గ్రంథం, మొదటి రాజులు. ఇతని గురించి పెద్ద చరిత్ర ఏమి లేదు, కొంచెం ఉంది. మొదటి రాజులు 16వ అధ్యాయము 8వ వచనం నుండి మనం గమనించామంటే 14వ వచనం వరకు ఇప్పుడు మనం చదువుదాం. ఇతని చరిత్ర అంతే, ఇక దినవృత్తాంతాలు కూడా లేదు. మొదటి రాజులు 16వ అధ్యాయం తీయండి అందరూ. మొదటి రాజులు 16వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుంటాం. మొదటి రాజులు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి రాజులు 16వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మార్చి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలెను. చదవండి. తిర్సాలో తనకు గృహ నివారకుడు అరసాయింట అతడు తాగి మత్తుడై ఉండగా యుద్ధ అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయన్. ఇది యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలన ఆరంభించిన తోడనే బయషా సంతతి వారిలో ఏ పురుషునే గాని అతని బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఎవరిని గాని మిగులని అందరినీ హతము చేసెను. బయషాయును అతని కుమారుడు ఏలాయు తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయట కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలు దేవుని యెహోవా కోపము పుట్టించిడి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారందరినీ నాశనము చేసెను. ఎలా చేసే ఇతర కార్యములు గూర్చి అతడు చేసిన క్రియలను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏలా ఎన్నో రాజు? 4వ రాజు. చెప్పండి. ఇశ్రాయేలుకి ఎన్నో రాజు? 4వ రాజు. ఇక్కడ రాజు ఎవరు? యోధాలు. ఆసా అంటే చెప్పండి. ఆసా ఇక్కడ ఆసా రాజుగా ఉన్నాడు. యోధాలు ఆసా రాజు. అక్కడేమో చెప్పండి, అక్కడెవరు? ఏలా రాజు. ఇప్పుడు ఏలా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? బయషకుమని ఏలా తిర్సా ఇశ్రాయేలు వారిని ఏలనిపి 2 సంవత్సరములు. అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరములు అంట? ఇతడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సంవత్సరాలు. రాజధాని ఏంటి చెప్పండి? రాజధాని ఏంటంట? తిర్సా. చెప్పండి. రాజధాని ఏంటి? రాజధాని నగరము తిర్సా. అంతకుముందు యెరోబామును ఆదా పరిపాలించేప్పుడు రాజధాని ఏమని చెప్పాము? చెప్పండి. షెకెము. చెప్పండి. ఏంటి? షెకెము. యెరోబాము నాదా పాలించినప్పుడే రాజధాని షెకెము. వీళ్ళు ఏం చేశారు? మార్చేసుకున్నారు. కనుక అట్లా మార్చుకోవచ్చా? మారుస్తారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏమంటాడు? 3 రాజధానులు అంటారు. చంద్రబాబు ఏమంటాడు? అమరావతి రాజధాని అంటాడు. మొత్తానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అది ఇప్పుడు హైదరాబాద్. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కదా. కాబట్టి అసలు రాజధాని ఏంటి? హైదరాబాద్. అంటే వచ్చిన రాజులు ఏం చేశారు చెప్పండి? ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు మార్చేశారు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా. కాబట్టి ఇతను కూడా చేశారంటే రాజధాని షెకెం ఉంటే ఇతను పరిపాలన వచ్చినప్పుడు ఏం చేశారు? దాన్ని తిర్సాకు మార్చుకున్నారు. కాబట్టి బయషా కూడా తిర్సాలను పాలించాడు. ఇప్పుడు బయషా కుమారుడు ఏలా కూడా తిర్సాని. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికీ రాజధాని షెకెం అయితే వీళ్ళిద్దరికి రాజధాని చేసి తిర్సాని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తిర్సాని రాజధానిగా చేసుకొని మన భారతదేశ రాజధాని చెప్పండి. మన భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. కనుక ఇప్పుడు రాజులు మంత్రులందరూ ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. కనుక అట్లా తిర్సాను ఆధారంగా చేసుకుని ఇతడు పాలన మొదలు పెట్టాడు ఏలా. కానీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? 2 సంవత్సరాలు. ఇతను ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంది అలవాటు అంటే ఫుల్గా తాగేవాడు. చెప్పండి. ఏంటంట? మంచి డ్రింకర్ అన్నమాట. ఎవరు? రాజు. బైబిల్ సామెతలు అంటాడు. బైబిల్ సామెతలు రాస్తూ అంటాడు,
మద్యపానము రాజులకు తాగదు అన్నాడు. తాగిన వాడు కట్టడలను మడతలని చెప్పారు. కానీ ఇతడు తాగి ఫుల్లుగా అరస అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అతని ఇంట్లో ఫుల్లుగా తాగి పడుకుంటే జిమ్రి అనేవాడు కాచుకున్నాడు. వీడిని ఎలాగైనా చంపేసి, జిమ్రి అనేవాడు ఎవడు? ఒక సైనికుడు. ఎవరైనా ఒక సైనికుడు. కనుక ఆ సైన్యులు ఎవరైనా చదవండి అన్నమాట. మనం గమనించే 9వ వచనం, మొదటి రాజులు 16వ అధ్యాయం 9వ వచనం. తిర్సాలో అంటే రాజధాని నగరంలో తిర్సాలో తన గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా. ఎవరింట్లో ఉన్నాడంటే అతడు అర్సా ఇంట. అర్సా ఎవరు? గృహ నిర్వాహకుడు, కనుక మంచి నమ్మకస్తుడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఫుల్గా తాగి ఉన్నాడు. ఎవరు? రాజు. ఏం పేరు ఆయన పేరు? ఏలా. అలా తాగి ఫుల్గా మత్తుడిగా ఉండగా ఇప్పుడేం జరిగింది? చదవండి. మత్తుడై ఉండగా యుద్ధ రథుల మీద అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి తెచ్చి, చూసారా ఇతడు ఎవరంటే యుద్ధ రథుల మీద అర్ధభాగం ఎవరంటే ఇతడు ఒక అధికారి, ఒక సైనిక అధికారి, కనుక ఒక కమాండర్ అనుకున్నాం. వీడేం చేశాడంటే ఈ తాగునది బాగా చూశాడు. ఇదే మంచి అదును, మంచి అవకాశము. నా రాజు ఎట్లా ఉన్నాడు? ఫుల్గా తాగున్నాడు. తాగున్నాడు ఫుల్గా కొట్టి ఆ తర్వాత చంపేశాడు. చదవండి కింద 10వ వచనం. అర్ధభాగంలో అధికారి జిమ్రి అని అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతను కొట్టి చంపి అతని మారుగా రాజాయను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫుల్గా తాగున్నాడు. ఎలా? అర్సా ఇంట గృహ ఇంట్లో ఉన్నాడు. తిర్సా రాజధాని నగరంలో ఉన్నాడు. అయితే ఒక సైనికుడు ఏం చేసి చెప్పండి, మంచిగా కాసుకున్నాడు. వీడిని ఎప్పుడు చంపి రాజు అవ్వాలని చెప్పేసి. ఆ ఫుల్గా తాగుంటే తాగినోడికి ఏమర్థం అవుతుంది? బాగా కొట్టాడు, లోపల కొట్టాడు, తర్వాత చంపేసి ఇప్పుడు నెక్స్ట్ నేను రాజుని చంపాను కాబట్టి ఇప్పుడు రాజు ఎవరు? నేనే అని ప్రకటించుకున్నాడు జిమ్రి. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరు అయ్యారు చెప్పండి? 5వ రాజు ఎవరు అయ్యారు? జిమ్రి అయ్యాడు. కాబట్టి ఇతను ఎట్లా వచ్చాడు రాజుగా? కుట్రతో వచ్చాడు. కుట్ర చేసి రాజుని చంపాడు. కనుక కుట్ర ఒక తప్పు అయితే, రాజుని చంపడం ఒక తప్పు అయితే, కనుక అట్లా రాజుని తన యజమానిని చంపి కుట్రతో చంపి రాజు అయ్యాడు. ఇప్పుడు జిమ్రి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ జిమ్రి రాజు అయిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఏముంటుంది? ఏ రాజు అయిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఏం చేస్తాడు చెప్పండి? ఇక ఏ రాజు చంపాడో ఆ రాజవంశములు ఒక్కడిని కూడా ఉండనివాడు. ఉంటే ఏమవుతుంది? మళ్ళీ వాడు ఎప్పటికైనా సరే ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధానికి వస్తాడు. అందుకే కొన్ని శేషాలు ఉండకూడదు. శత్రుశేషం ముఖ్యంగా ఇప్పుడు శత్రుశేషం ఎక్కడికి పోయినా సరే చూడండి, వాడు తప్పించుకుని పోతే కొన్ని వందల సంవత్సరాలకైనా సరే వాడు రెడీ పెట్టుకుంటాడు. వీడే దెబ్బతీసాడు కాబట్టి టైం కోసం కనిపెడతాడు. అందుకే రాజులు ఏం చేస్తారంటే దొరికిన వెంటనే మొట్టమొదట శత్రుశాసాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేస్తాడు దేవుడు. అందుకే అమాలేకులు చెప్పాడు సౌలు విషయంలో, నువ్వు అమాలేకుల్ని పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్తే చేశాడా? లాస్ట్కి అమాలేకీయుడు ఏం చేశాడు? సౌలును చంపాడు. ఆ రోజే శత్రుశేషం లేకుండా ఉంటే ఈరోజు చచ్చేవాడు కాదు కదా సౌలు. కనుక చేయలేదు. కాబట్టి శత్రుశేషం చాలా డేంజర్, కనుక ఎవరిని కూడా ఉండనివ్వకూడదు. రెండవది అగ్నిశేషం. కొంచెం కాలుతా ఉంటే అవి కొంచెం మంట అగ్ని నిలిపామనుకోండి, అది సన్నగా గాలికి అటు వీచే గాలికి ఏమైంది? ఆ మంట అంతా పెద్దగా మళ్ళీ అంటుకుంటుంది, ఈసారి మళ్ళీ పెద్దగా అయిపోయింది. కాబట్టి అగ్నిశేషం కూడా పూర్తిగా ఏం చేయాలి? చల్లార్చాలి. మూడవది రుణశేషం. ఎప్పుడో బ్యాంకులో తీసుకున్న డబ్బు మర్చిపోయాం, కనుక 1000 రూపాయలు వదిలేసామనుకో 10 సంవత్సరాల తర్వాత నోటీస్ వచ్చింది. ఏమని తెలుసా? 1000 రూపాయలకు నువ్వు 10,000 కట్టాలి. వడ్డీలు చక్రవడ్డీలు ఏమైపోయినాయి? పెరిగిపోయినాయి. లోపల తెలియలా. ఏ శేషం అది? రుణశేషం. అందుకే ఎవరి దగ్గర అప్పు పెట్టకూడదు. కనుక రుణశేషం ఉంచకూడదు, మనము శత్రుశేషం ఉంచకూడదు, తర్వాత అగ్నిశేషం ఉంచకూడదు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ ఫార్ములే ఫాలో అయ్యాడు. ఎవరు? జిమ్రి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ బయషా సంతతిలో ఎలా సంబంధించిన వారిలో ఒక్కడిని కూడా బతకనివ్వలేదు. చదవండి కింద వచనాలు. మొదటి రాజులు 16వ అధ్యాయం. రాజు అయిన తర్వాత అతను చేసిన పని 10వ వచనం. అతను కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యోధారాజుని ఆశయలుబడిలో 27వ సంవత్సరంలో సంభవించాను. 11 చదవండి. అతడు సింహాసనాసీనుడ యానారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువుల్లోను మిత్రుల్లోని ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయషా రాజైన తర్వాత ఇక బయషా సంతతిలో కానీ ఎలా సంతతిలో కూడా ఒక్కడిని బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ ఎవరికి ఆ వంశమే లేకుండా పూర్తిగా ఏం చేశాడు? అందరినీ హతము చేశాడు. ఎందుకు? కింద వచ్చను కనుక
బయషాయు అతని కుమారుడు ఏలాయు తామే పాపం చేసి ఇశ్రాయేలు వారి పాపం చేయడం కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలు దేవుని యెహోవా కోపము పుట్టించింది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అలా హతమైపోయిన కారణం ఏంటి? బయషా ఆయన కుమారుడు ఏలా ఏం పుట్టించారు? దేవునికి కోపం పుట్టించారు. ఏం పాపం చేశారు వాళ్ళు? కనుక ఈ యెరోబాము నిలిపినటువంటి ఆ దూడల్ని సేవించారు. అదే పాపం, అదే వాళ్ళ సావు కారణమైంది. అందుకే దేవుడు ఏమని చెప్పాడు ప్రవచనము యెరోబాము, నువ్వు దానిలో బేతేల్లో విగ్రహాలు పెట్టాయి కాబట్టి, దూడలు పెట్టాయి కాబట్టి నీ వంశం పూర్తి ఏమైపోయింది? నిర్మూలమైందా లేదు? ఇప్పుడు యెరోబాము వంశం నిర్మూలమైందా లేదా? అయిపోయింది. ఎవరు లేరు యెరోబాము వంశంలో. యెరోబాము ఆయన కుమారుడు నాదాబుతో యెరోబాము వంశము పూర్తి నిర్మూలం అయిపోయింది. ఇప్పుడు అది ఎఫ్రాయిము గోత్రంలో ఆ వంశం లేదు. ఇప్పుడు ఇదే శాపం ఎవరికి పెట్టాడు? హనానీ ప్రవక్త వచ్చి, జిమ్రీ కాదు. కనుక హనానీ ప్రవక్త వచ్చి బయషా చేసినప్పుడు రాదైన తర్వాత బయషా ఏమని చెప్పాడు? సేమ్ నీకు అదే శాపం రిపీట్ అవుతుంది. ఏ శాపము? యెరోబాముకున్న శాపమే. అంటే నీ పిల్లలు పట్టణం చనిపోతాయేమో కుక్కలు తింటాయి, బయట చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి. అంటే యెరోబాముకు వచ్చినటువంటి శాపమే ఎవరికి వచ్చింది చెప్పండి? బయషాకు. అది కింద ఉంటాడు చూడండి, కింద మీకు అర్థమవుతుంది. 13వ వచనం 1 రాజులు 16:13. వారు చేసిన పాపములను బట్టి ప్రవక్తను యెహూ ద్వారా బయషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారందరినీ నాశనము చేసెను. యెహూ ప్రవక్త చెప్పాడు కదా. యెహూ ప్రవక్త ఏమని చెప్పాడు? యెహూ ప్రవక్త బయషా ఏమని చెప్పాడు? నువ్వు ఈ దాని బేతేల్లో ఈ విగ్రహాలు పెట్టావు కాబట్టి ఇక నీ సంతతులు ఎవరు కూడా మిగలరు. సేమ్ యెరోబాముకు వచ్చే శాపమే నీకు కూడా వస్తుందని చెప్పి యెరోబాము వంశం ఎలా నాశనం అయిపోయిందో, నిర్మూలం అయిపోయిందో సేమ్ అదే రిపీట్ అయింది బయషా కూడా. ఇప్పుడు బయషా చనిపోయింది. ఆయన కుమారుడు ఎవరు? ఏలా. ఇప్పుడు ఏలాని ఎవరు చంపారు? జిమ్రీ చంపాడు. జిమ్రీ చంపిన తర్వాత ఏలాని ఇక బయషా గాని ఏలా గాని వంశం ఒక్కరిని కూడా బతకనివ్వలేదు జిమ్రీ. అంటే దేవుని యొక్క వాక్ ఇప్పుడు ఏమవుతుంది? నెరవేరింది. కనుక చూసారా? కాబట్టి నువ్వు చేసే కాబట్టి ఆ బయషాకు చెప్పాడు, బయషా ఇక నీ సంతతి ఉండదు భూమి మీద అని యెహూ చెప్పాడు. బయషా చనిపోయిన తర్వాత ఇప్పుడు నెరవేరుతుంది. ఎవరి టైంలో? ఆయన కుమారుడైన ఏలా టైంలో నెరవేరుతుంది. కానీ ఇప్పుడు ఏలా చనిపోయిన తోడనే పూర్తిగా ఏమైపోయిందంటే ఇప్పుడు బయషా ఏలాతో పూర్తిగా ఇశ్శాఖారు వంశంలో బయషా వంశం పూర్తిగా ఏమైపోయింది? నిర్మూలం అయిపోయి. ఇప్పుడు ఎన్ని వంశాలు నిర్మూలం అయిపోయినాయి? 2 వంశాలు. ఒకటిదేంటి? యెరోబాము వంశం. అంటే యెరోబాము ఆయన కుమారుడు నాదాబు ఇద్దరితో వాళ్ళ వంశం పూర్తిగా నిర్మూలం అయిపోయింది. రెండవది బయషా ఆయన కుమారుడు ఏలాతో రెండోది పూర్తిగా ఈ వంశం కూడా నిర్మూలం అయిపోయింది. కానీ ఎందుకు ఈ ఇద్దరికి నిర్మూలం? ఒకటే కారణం, ఒకటే రీజన్. ఏంటది చెప్పండి? దానిలో బేతలు పెట్టినటువంటి దూడలు వాళ్ళు సేవించారు కాబట్టి ఇక మంచిగా పరిపాలిస్తే దావీదులాగా ఉంటారని చెప్పారు. కానీ మీరు మంచిగా పరిపాలించలేదు కాబట్టి మీకు వచ్చిన శాపం ఏంటంటే ఇక మీరు కాదు, అసలు మీ పిల్లలు కాదు, ఎవరు ఉండడానికి వీల్లేదని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అందుకే నీ పిల్లలు పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు తింటాయి, బయట చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి. ఇదే శాపము ఈ వంశానికి రెండింటి కూడా ఒకటే పెట్టాడు దేవుడు. దేవుని ప్రవచనం ప్రకారము ఈ 2 వంశాలు సేమ్ అలాగే చనిపోయారు. ఇప్పుడు ఆ వంశాలు లేవు. నెక్స్ట్ ఇప్పుడు రాజు ఎవరు చెప్పండి? జిమ్రీ. ఎన్నో రాజు చెప్పండి? రాజు 5వ రాజు. కానీ ఇప్పుడు మనము జిమ్రీ గురించి మనం చూస్తాం. ఎలా అయిపోయింది ఇక. కానీ ఎలా ఏం చేశాడు? జిమ్రీ చంపేశాడు, తాగుండగా బాగా కొట్టాడు, వాడిని చంపేశాడు, రాజు అయిపోయాడు. కనుక దేవుని ప్రవచనం బట్టి ఏలా వంశంలో ఒక్కడిని కూడా లేకుండా బయషా మొత్తాన్ని నిర్మూలన చేశాడు. ఇక ఏలా వంశం పోయిందంటే బయషా ఏలా వంశం పూర్తిగా నిర్మూలం అయిపోయింది. చదువుకున్నాం కదా, బంధువులు కానీ మిత్రులు ఒక్కడిని కూడా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు రాజు ఎవరంటే చెప్పండి, ఎవరు ఇప్పుడు రాజు? జిమ్రీ. ఇప్పుడు జిమ్రీ గురించి మనం చూస్తాం. జిమ్రీ అంటే అర్థం ఏంటంటే అడవి మేక అని అర్థం. జిమ్రీ అంటే అర్థం ఏంటి? జిమ్రీ అంటే అడవి మేక అని అర్థం. రెండవ అర్థం వచ్చేసి మనం గమనించామంటే ఈ ఏళ ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం చూసాము? ఏళ కేవలము 2 సంవత్సరాలే. బయషా ఎంతకాలం? యెరోబాము 22 సంవత్సరాలు. నాదాబు ఎంతకాలం అని చూసాము? నాదాబు కూడా 2 సంవత్సరాలు. బయషా ఎంతకాలము? బయషా 24 సంవత్సరాలు కదా. చూడండి, బయషా యెరోబాము వచ్చేసి 22 సంవత్సరాలు, నాదాబు వచ్చి 2 సంవత్సరాలు, బయషా వచ్చి 24 సంవత్సరాలు, ఏలా వచ్చి 2 సంవత్సరాలు. ఇప్పుడు జిమ్రీ. కనుక జిమ్రీ వచ్చేసి పరిపాలించిన కాలము 7 దినములు. చెప్పండి ఏంటంట? 7 సంవత్సరాలు కాదు. ఎన్ని రోజులు? 7 దినాలు, 1 వీక్ అంతే. కానీ ఒక్క వారంలోనే ఇతను కూడా అయిపోయాడు.
ఇప్పుడు మనం చూస్తాం ఇతని గురించి. ఇప్పుడు జిమ్రి అంటే అర్థం ఏంటంటే చెప్పాను, జిమ్రి అంటే అడవి మేక అని అర్థం. ఒక అర్థము జిమ్రి అంటే అడవి మేక, రెండో అర్థము కీర్తికి ఎక్కినవాడు అని అర్థం. చెప్పండి, కీర్తికి ఎక్కినవాడు జిమ్రి. జిమ్రి అంటే అడవి మేక లేకుంటే కీర్తికి ఎక్కినవాడు అని అర్థం. మనం చూసామంటే బైబిల్లో మనకి మొత్తము 4 జిమ్రీలు కనపడతారు కనుక. ఎంతమంది? 4 జిమ్రీలు కనుక. మొదటి జిమ్రీ ఎవరంటే, మొదటి జిమ్రీ వచ్చేసి సంఖ్యాకాండము 25 అధ్యాయం. సంఖ్యాకాండము 25 అధ్యాయము వచ్చేసి 14 వచనం. సంఖ్యాకాండం 25 అధ్యాయం 14 వచనంలో ఒక జిమ్రీ కనబడతాడు. ఎవరి జిమ్రీ అంటే ఫినెహాసు అనే యాజకుడు చంపిన ఒక వ్యభిచారి అయిన షిమ్యోనీయుడు కనుక. అక్కడ ఏం జరిగింది? సంఖ్యాకాండం 25 అధ్యాయంలో బిలాముని శపించమని బాలాకరాజు పిలుస్తాడు. కానీ బిలాము ఏం చేస్తాడు? బిలాము శపించమని దేవుడు ఒప్పుకోలేదు కదా. అప్పుడు బాలాకరాజు పిలిచి, ఏమయ్యా నీకు బహుమానం ఇద్దాం అనుకున్నాము, నువ్వు శపించకుండా పోతున్నావు కనుక ఏంటి ఉద్దేశం అంటే, అప్పుడు అన్నాడు, అయ్యా దేవుడు నన్ను శపించవద్దని ఆజ్ఞాపించాడు. ఆయన శపించొద్దని నేను శపించని ఎవరిని, కానీ ఒక సలహా ఇస్తాను చెప్పాడు. ఏం సలహా ఇచ్చాడు తెలుసా? ఆ బిలాం పోతా సోదిగాడు, బిలాం ప్రవక్తే కానీ సోదిగాడు. ఏం సలహా ఇచ్చాడంటే, అదిగో ఇశ్రాయేలు అక్కడ దిగున్నారు షిత్తీములో. ఇప్పుడు మోయాబులో అందమైన స్త్రీలందరిని ఏం చేయాలి? మీరు ఆ గుడాలకు పంపించండి. ఆ ఇశ్రాయేలు వారు ఈ అందమైన స్త్రీలతో వ్యభిచారం చేస్తారు, దేవుడు కోపం వచ్చి వాళ్ళు ముచ్చుతాడని ఈ పరికమాల సలహా ఇచ్చాడు. ఎవరు? బిలాము. అలా సలహా ఇచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలుకి శాపం తీసుకురావాలని. అప్పుడు ఈ మోయాబు రాండ్లంతా కూడా ఆ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటే అప్పుడు యాజకుడు ఎవరంటే అక్కడ ఫినెహాస్. చెప్పండి, ఎవరైనా? ఫినెహాస్ యాజకుడు అయితే ఒక గుడారంలో ఆ యొక్క షిమ్యోనీడేటువంటి జిమ్రి అనేటువంటి వాడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తా ఉంటే బల్లెంతో తీసుకొని ఏం చేశాడు? అతన్ని పొడిచాడు. వాడి పేరేంటి? జిమ్రి. వాడి జిమ్రి కనుక మొదటి జిమ్రి. అది చెప్పడానికి మీకు అర్థమైంది. కాబట్టి ఈ వ్యభిచారం చేసిన ఒక షిమ్యోనీయుడని గుర్తుపెట్టుకోవాలి. ఇతడు మొదటి జిమ్రి. చంపింది ఎవరు? ఇతన్ని ఫినెహాస్, యాజకుడైన ఫినెహాస్ చేత చంపబడిన వ్యభిచారి అయిన షిమ్యోడైన జిమ్రి అని గుర్తుపెట్టుకోండి. కనుక ఇతడు మొదటి జిమ్రిగా మనకు కనపడతాడు. రెండో జిమ్రి ఎవరంటే, రెండో జిమ్రి మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ రెండో జిమ్రి మనకు కనపడతాడు. ఇతను ఎవరంటే యాకోబు కుమారుడైన యోధ మనుమలలో ఒకడు. యాకోబు కుమారులు ఉన్నారు కదా, యాకోబు కుమారుల మనవల్లో ఒకడు. అతని పేరు కూడా ఏం చెప్పండి? జిమ్రి. ఇతని పేరు కూడా ఇతను రెండవ జిమ్రిగా మనం చూస్తాం. మొదటిది వ్యభిచారం చేసి చనిపోయిన జిమ్రి, రెండవది యాకోబు కుమారుడైన యోధ మనుమలలో ఒకడు అని రాసుకోవాలి. ఇది రెండవ జిమ్రి. మూడవ జిమ్రి వచ్చేసి మనం గమనించామంటే మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయం 36వ వచనము, తర్వాత 9వ అధ్యాయము, ఇదే మొదటి 9వ అధ్యాయం 42వ వచనం. మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయం 36వ వచనము, 9వ అధ్యాయం 42వ వచనములో ఇక్కడ ఒక జిమ్రి ఉంటాడు. ఇతడు ఎవరంటే బెన్యామీను వంశస్థులలో ఒకడు. చెప్పండి, ఎవరంటే ఇతడు? బెన్యామీను వంశస్థులలో ఒకడు అని రాసుకోవాలి. ఇప్పుడు 4వ జిమ్రి ఎవరంటే, చెప్పండి, 4వ జిమ్రి మనకు తెలుసు. ఎవరు? ఏలాను చంపినవాడు కనుక ఏలాను చంపినవాడు కాబట్టి అది రాసుకుంటాం. ఇది రెండవ రాజులు 16వ అధ్యాయం. మీరందరూ మనసు ఎక్కడ పెడితేనే కొంచెం మీరు కాంత తొలగిపోయినా సరే మీకు అర్థం కాదు కనుక ఆ బోర్డు మీద వేస్తాడు. ఎందుకంటే మీరు అందరూ చూసి దాని మీద కేంద్రీకరిస్తారని. 2 నిమిషాలు అటు తిరిగారనుకోండి, ఇది అయిపోతే అసలు అర్థం కాదు మీకు మధ్యలో. కాబట్టి అటు ఇటు తొలకండి. కనుక 16వ అధ్యాయం 9వ వచనము, 9వ వచనం నుండి మనం గమనించామంటే ఇతని గురించి 20వ వచనం వరకు ఉంటుంది. కనుక 2వ రాజులు 16వ అధ్యాయము 9 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాము. తర్వాత 2వ రాజులు 9వ అధ్యాయం, 2వ రాజులు 9వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఉంటుంది. ఇతని గురించి ఏమైనా రాసుకోవాలంటే ఇశ్రాయేలు రాజ్యమును 7 దినములు మాత్రమే ఏలిన ఒక సైన్యాధిపతి. ఎవరి జిమ్రి? ఇశ్రాయేలు రాజ్యాన్ని 7 days 7 దినాలు మాత్రమే పరిపాలించిన ఒక సైన్యాధిపతి అని రాసుకోవాలి. ఇప్పుడు మొత్తము మనకి ఎంతమంది జిమ్రీలు అని చెప్పాము చెప్పండి? ఎంతమంది ఉన్నారని చెప్పాము? 4. మొదటి జిమ్రి ఎవరు?
వ్యభిచారం చేస్తుండగా ఫినెహా చేత చంపబడిన సిమియోనీయుడు అని రాసుకున్నాం. రెండో జిమ్రీ ఎవరు చెప్పండి? యాకోబు కుమారుడైన యోధా మనుమలలో ఒకడు. మూడో జిమ్రీ ఎవరని చూసాము? ఒక బెన్యామీయుడు. నాలుగో జిమ్రీ ఎవరు? ఇశ్రాయేల్ రాజును 7 దినాలు పరిపాలించిన ఒక సైన్యాధిపతి. అయితే కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ ఇద్దరు జిమ్రీలు ఒకడే అని. ఏ ఇద్దరు? ఈ బెన్యామీయుడే ప్లస్ ఈ సైన్యాధిపతి ఇద్దరు కూడా ఒకటే అనే వాదన కూడా మరి పండితుల్లో మనకుంది. కనుక నలుగురని చెప్పాము. పండితుల అభిప్రాయం ఏంటంటే ముగ్గురే. ఆ ముగ్గురులో ఈ బెన్యామీయుడు ఎవరో కాదు, 7 దినాలు పరిపాలించినటువంటి జిమ్రీయే అని కూడా ఉంది. కాబట్టి కొన్ని మనం తేల్చలేం. కనుక పండితుల అభిప్రాయం అట్లా ఉంది కాబట్టి మనం కూడా కొన్ని అలాగా వాళ్ళు చెప్పి తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనము ఇతను అతను ఒకటే నిర్ధారించడానికి వీల్లేదు. అయితే కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు అయితే ఒకవేళ అయితే మాత్రం ఇతడు ఏ వంశం అయి ఉండాలి చెప్పండి? ఇతడు ఏ వంశం, ఏ గోత్రం అయి ఉండాలి? ఇప్పుడు బెన్యామీన్. అంటే ఇప్పుడు ఏ గోత్రం స్టార్ట్ అవుతుంది ఇక్కడ? బెన్యామీన్. మొదటి గోత్రం ఏమొచ్చింది అక్కడ? ఎఫ్రాయిము గోత్రం. చూసారా? ఇప్పుడు మొత్తము ఈ ఇశ్రాయేల్ వారిని ఎన్ని గోత్రాలు పరిపాలించారని చెప్పాము? 9 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 9 గోత్రాల వారు పరిపాలించాడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని. యోధా రాజ్యాన్ని ఎన్ని గోత్రాలు పరిపాలించారు? ఒకే గోత్రం. ఏ గోత్రం అది? యోధా గోత్రం. వాళ్ళే కదా రాజైంది. కుమారుడు, తండ్రి తర్వాత కుమారుడే కదా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎన్ని గోత్రాలంట? 9 గోత్రాలు. ఇప్పుడు మొదటి గోత్రం ఏమైపోయింది? ఎఫ్రాయిం అయిపోయింది. రెండో గోత్రం ఏంటి? ఇస్సాకారు. మూడో గోత్రం ఏంటి ఇప్పుడు? బెన్యామీన్. పండితుల అభిప్రాయ ప్రకారం ఒకళ్ళు అతను ఉంటే ఇదే గోత్రం అయి ఉండాలి, బెన్యామీన్ గోత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నలుగురు అని పెట్టుకోండి, ముగ్గురు అని కూడా గుర్తుపెట్టుకోండి మనసులో. ఒకవేళ నలుగురు ఏమో ఇవి చెప్పిన వాక్యాలు బట్టి, పండితుల అభిప్రాయం అయితే ఏమవుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కలిపితే ముగ్గురే అవుతారు. కాబట్టి కొన్ని మనం తేల్చలేం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనసులో. ఇప్పుడు ఈ జిమ్రీ ఎంతకాలం పరిపాలించాలని చెప్పండి? 7 days, 7 రోజులు మాత్రమే. ఇతని పరిపాలన 7 రోజులు. ఇప్పుడు ఇతను ఎలా పరిపాలన చేశాడో మనం అతని పరిపాలనలోనికి వెళ్ళిపోతాం. చూడండి, ఇతని గురించి రాయబడిన భాగం మొదటి రాజులు 16వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఉంది. చదువుతాం. మొదటి రాజుల గ్రంథం, అతని చరిత్రలోకి వెళతాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. పైనుంచి కూడా చదవాలి, కానీ వాస్తవానికి మనము 15 నుంచి 20 వచనాలు క్లియర్గా మనకి 15 నుంచి 20 వచనాల్లో మనకి జిమ్రీ గురించి ఉంటుంది. మనం చూస్తాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 15వ వచనం. 8 నుంచి 9 నుంచి కాదు, మనం గమనించామంటే 15 నుంచి 20 వచనాలు మాత్రమే ఇతని చరిత్ర మనకు జిమ్రీ కనబడుతుంది. మొదటి రాజులు 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20 వచనం వరకు జిమ్రీ గురించి మనం చూస్తాం. ఇప్పుడు జిమ్రీ అంటే ఏమని చెప్పి అర్థం ఏంటి? జిమ్రీ అంటే అర్థం ఏంటి? జిమ్రీ అంటే సింధూర వృక్షం కాదు. జిమ్రీ అంటే అడవి మేక. రెండోది కీర్తికి ఎక్కినవాడు. ఎంతమంది జిమ్రీలు? 4 జిమ్రీలు ఉన్నారు. పండితుల అభిప్రాయ ప్రకారము 4వ వాడు 3వ వాడు ఒకటే, బెన్యామీన్ అనే అభిప్రాయం కూడా ఉందని గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఈ జిమ్రీ పరిపాలన ఎలా ఉందో మనం చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మనం టైంగా ముగిచ్చేస్తాము. ఇతను కూడా చరిత్ర క్లుప్తంగా కొద్దిగా ఉంటుంది కాబట్టి మన ఇన్ టైంలోనే ముగిస్తాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు మనము చదువుకుంటాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 15 నుండి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బితోని మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది. కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండిపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారును తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగర్ నందు జొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకుని చనిపోయాను. యరొబాము చేసినట్లు ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము చేసిన వాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారి పాపము చేయుట కారకుడైనందున ఇలాగున జరిగాను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన రాజు ద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇది 9వ వచనం కూడా ఎందుకు చదవమన్నామంటే 9వ వచనం తాగి మొత్తం చంపేశాడు కదా. కాబట్టి ఇతని గురించి 9 నుంచి కూడా మీరు తర్వాత చదువుకోండి. ఇందాక మనం చదివాము.
9 నుంచి మొత్తం 20 వచనాల్లో మనకుంది. కాబట్టి 9వ వచనం ఏం జరిగింది చెప్పండి. ఇతడు ఎట్లా రాజు అయ్యాడు? 9వ వచనంలో ఏలా అనేటువంటి, ఇప్పుడు అందరు చూడండి, ఈ జిమ్రీ ఎవరంటే ఒక సైన్యాధిపతి. ఎవరంటే చెప్పండి, ఎవరైనా ఒక సైన్యాధిపతి. ఎవరికి సైన్యాధిపతి? ఏలాగు సైన్యాధిపతి. తన రాజు ఎవరు? జిమ్రీ రాజు ఎవరు? ఏలాగు సైన్యాధిపతి. ఏలా ఫుల్గా తాగి ఉంటే ఏం చేశాడు? ఆ ఇంట్లో అర్థ ఇంట్లో ఉంటే మొత్తటిగా ఉంటే లోపలికి వెళ్ళి కొట్టి అతను ఏం చేశాడు? చంపాడు. ఎవరు? ఈ జిమ్రీ. ఇతను ఒక సైన్యాధిపతి. అట్లా చంపి రాజయ్యాడు. కానీ చంపి రాజయ్యాడు. రాజయ్యి ఆ తిరసాలు చెప్పే కదా, రాజధాని నగరం ఏంటి? తిరసా. కనుక రాజధాని నగరం తిరసాలు ఎన్ని దినాలు వేయలేడంట? 7 దినాలు. ఇప్పుడు జిమ్రీ రాజు అయిన తర్వాత చేసే మొదటి పని ఏంటి? ఇక బయేషా కానీ ఏలాల కానీ ఉన్న ఆ సంతతులు ఒక్కరిని కూడా బ్రతకనివ్వలేదని చెప్పాం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రవచనము నెరవేరింది. నాకు అనిపిస్తుంది బహుశా అసలు ఈ జిమ్రీ ఎందుకు రాజయ్యాడంటే వాళ్ళని చంపాడు, దేవుడు చనిపోయాడు. అంటే దేవుని ప్రవచనం నెరవేర్పు కొరకు దేవుడు వాడుకున్నట్టుగా అనిపిస్తుంది మనకు జిమ్రీని. కనుక ఇప్పుడు జిమ్రీ 7 దినాలే కదా, 7 దినాలు ఈ 7 దినాలు చేసే పని ఏంటి? 7 దినాలు ఇతను చేసిన పని ఏంటంటే ఏలాకు సంబంధించిన వంశంలో ఒక్కడిని కూడా బతకని అందరం చంపేశాడు. చంపేసి ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇతను ఎవరని చెప్పాం ఆల్రెడీ. జిమ్రీ ఎవరు? సైన్యాధిపతి. కానీ సైన్యాధిపతి కదా. ఇప్పుడు సైన్యాధిపతి అయితే రాజును చంపొచ్చాడు. రాజు మీద కుట్ర చేశాడు కదా. రాజును చంపడం అంటే ఏ ద్రోహం? అది రాజద్రోహం. చదువుకున్నాం కదా 20లో. కనుక రాజు ఉప్పు తింటా, రాజు దగ్గర తాగుతూ ఆయనే చంపడం అంటే రాజద్రోహం కాదు. కానీ ఇప్పుడు రాజద్రోహం చేసి చంపాడు. కానీ రాజును చంపాడనే వార్త ఎవరికి తెలిసిందంటే సైన్యంలో ఉన్న సైనికులు అందరూ తెలిసిపోయింది. కనుక వాడిని చంపొచ్చి నేనే రాజుని ప్రకటించుకుంటా ఉంటే ప్రకటించుకొని మొట్టమొదటి చంపగానే దేన్ని ఆక్రమించుకున్నాడు? వెళ్ళిపోయి దేన్ని ఆక్రమించుకుంటాడు? రాజుని చంపిన తర్వాత దేన్ని ఆక్రమించుకున్నాడు? వెళ్ళి రాజధాని నగరం. ఏం రాజధాని నగరం ఏంటి? తిరసా. కనుక ఇప్పుడు రాజుగానే సైనికులు చెప్పాడు నేను రాజుని చంపి నేనే రాజు అని చెప్పేసి వెళ్ళిపోయి రాజధాని నగరం తిరసాలో కూర్చున్నాడు. ఎవరు? జిమ్రీ. కూర్చుంటే ఇప్పుడు సైనికులు అందరూ ఆలోచిస్తున్నాడు, అరే వీడు ఎంత పని చేశాడు, మన రాజు కదా ఎలా, కనుక రాజును చంపుతాడా? రాజద్రోహం కాదు. కానీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వీడు మనకు రాజు వద్దు. ఎవరు? జిమ్రీ వద్దు. ఒమ్రీ అనేవాడు ఇంకోటి ఉన్నాడు సైన్యంలో. ఇతను ఏం చేద్దాం మనం ఇప్పుడు? రాజుగా ప్రకటించుకుందాం. కానీ ఇప్పుడు ఏం చేశారంటే సైనికులు అందరూ కలిసి ఈయన జిమ్రీ కదా, ఇప్పుడు ఒమ్రీ చెప్పడం ఏం చేశారంట? ఒమ్రీని ఈ సైనికులు అందరూ కలిసి రాజుని చేశారు. కానీ జిమ్రీ అనేవాడేమో రాజుని చంపేసిపోయి ఎక్కడ కూర్చున్నాడు? రాజధాని తిరసాల కూర్చున్నాడు. ఇక నేనే రాజుని పరిపాలిస్తానని. కానీ సైనికులందరూ ఆలోచించి ఇప్పుడు ఆ మధ్య కూడా కొన్ని దేశాల్లో సైనిక తిరుగుబాటు జరుగుతుంది. సైన్యం అంతా తిరగబడిందంటే ప్రధానులు కూడా ఏం చేయలేరు. కనుక మిలిటరీ అంతా తిరగబడితే ఏం చేస్తారు? కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు ఇస్రాయేల్ కూడా మధ్య కొన్నిసార్లు ఇస్రాయేల్ దేశంలో కూడా న్యాయ వ్యవస్థ విషయంలో సైనికులు అందరూ ఆపేశారు. కనుక పైలట్లు నడిపేవాళ్ళు సైన్యం అంతా దాన్ని ఏమంటారు? న్యాయ వ్యవస్థ అంతా ఒక వ్యక్తి చేతిలో ఉండడానికి కుదరదు. కానీ నెతన్యాహు వ్యతిరేకంగా సైనికులు అందరూ స్ట్రైక్ చేశారు. కాబట్టి కొన్నిసార్లు మిలిటరీ తిరగబడితే కూడా కష్టమే, త్రివిధ దళాలు. కనుక అప్పుడు ప్రభుత్వమే దిగి రావాల్సిందే. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఏం జరిగిందండి చెప్పండి? ఇక్కడ కూడా సైనికులు అందరూ ఎవరు రాజుగా పెట్టుకున్నారు? ఇప్పుడు ఒమ్రీని పెట్టుకున్నాడు. ఇతను పోయి ఎక్కడ కూర్చున్నాడు? జిమ్రీ తిరసాల రాజధాని కూర్చున్నాడు. చదవండి ఇప్పుడు. మనం గమనించామంటే 15-16 వచనాలు. మొదటి రాజులు 16 అధ్యాయం 15 నుంచి. యోధా రాజుని ఆస ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిరసాలు 7 దినములు ఏలిను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బితోని మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా, ఇప్పుడు సైనికులు అందరూ వచ్చారు, సైన్యం వచ్చారు, ఆ ఫిలిష్తీయులు యుద్ధాన్ని పోతున్నారు. వీళ్ళు లోపల కూర్చున్నాడు జిమ్రీ. ఎట్లా కూర్చున్నాడు వాడు? మన రాజును ఏలాను కుట్రతో చంపి కూర్చున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? 16 వచనం 16 చదవండి. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగిన జనులకు వినబడను కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండిపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసి చూశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ సైన్యం అంతా కలిసి ఇప్పుడు మనకు జిమ్రీ వద్దు, మనకి ఇప్పుడు రాజు ఎవరు? ఒమ్రీని పెట్టుకుందాం అని చెప్పేసి ఈ ప్రజలే డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇతను రాజుగా ప్రకటించారు. ప్రకటించగానే ఇప్పుడు ఒమ్రీ ఏం చేస్తాడు? రాజు అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మొట్టమొదట నా చెప్పా రాజు కానీ ఒకటి రాజు కానీ రెండవది పని ఏం చేస్తాడు? రాజుగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు రాజు ఎవరు? ఇప్పుడు అక్కడ ఒమ్రీ ఎక్కడున్నాడు? ఆయన
తిరసాలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒమ్మిరి ఏం చేశాడంటే రాజు అవగానే ఈ సైన్యాన్ని అంతా వెంట పెట్టుకుని ఆ తిరస రాజధాని నగరాన్ని ముట్టడి పెట్టాడు. చుట్టుముట్టారు. చదవండి 17వ వచనం, మొదటి రాజులు 16-17. వెంటనే ఒమ్మిరి, అంటే ఇప్పుడు రాజు అయినటువంటి వాడు ఒమ్మిరి గిబ్బెతోనును విడిచి పోయిన దాన్ని అది విడిచిపెట్టాడు. అది విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిరసాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. చూసారు, ఇప్పుడు దేన్ని ముట్టడి వేశారంట? అసలు యుద్ధానికి పోయింది అక్కడ ఫిలిస్తీన్లు దాని మీద గిబ్బెతోనికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రజలకి ఏమైనా వినపడింది, ఆ జిమ్రి అనేవాడు రాజుని చంపాడు అనగానే అట్టది వాడు మనకు రాదొద్దని చెప్పేసి ప్రజలు సైన్యం అంతా కలిసి ఒమ్మిరిని రాజుగా ప్రకటించుకొని ఆ ఫిలిస్తీన్ల గిబ్బెతోని పట్టణం దాన్ని విడిచిపెట్టి ఆడిపోతున్నారండి. ఇప్పుడు వాళ్ళు తిరసాకు పోదాం, ముందు వాని సంగతి చూడాలి. ఎవరి సంగతి? ఇప్పుడు ఒమ్మిరి సంగతి అని చెప్పేసి అందరూ వచ్చి ఆ రాజధాని నగరాన్ని చుట్టుముట్టాడు. ఇప్పుడు లోపలన్న ఎవరు? జిమ్రీకి అర్థమైంది. ఇప్పుడు మొత్తం ఏం చేశారు? సైన్యము ప్రజలందరూ కలిసి నన్ను చుట్టుముట్టారు. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి నేనేం చేస్తానంటే నేనే చచ్చిపోతాను, ఇంకా రాజధాని నగరంలో ఒక్కడు కూడా ఉండదు అని చెప్పేసి తన నిప్పు అంటించుకొని పట్టణం అంతా కూడా నిప్పు పెట్టేశాడు. అగ్నితో కాల్చివేశాడు. అతడు కూడా చనిపోయాడు దాంట్లో. చదవండి, మొదటి రాజులు. వాళ్ళంతా చుట్టుముట్టారు, బయటికి పారిపోయే అవకాశం లేక ఆ జిమ్రీ చేసిన పని. మొదటి రాజులు 16వ అధ్యాయం 18వ వచనం. పట్టణం పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరం నందు జొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని చనిపోయాను. చూడండి, ఇప్పుడు వీరంతా దుర్మార్గుడు. అంటే జిమ్రీ సత్యవాడు నువ్వు ఒక్కడు చావచ్చుగా, పోయి ఏదో కురేసుకుని ఏదో ఒకటి చావచ్చు కదా. ఒకడే చావచ్చు, ఒకడే చావలా. ఏం చేశాడంట? పట్టణాన్ని కాల్చాడు, లోపలన్న ప్రజలు. కారణం ఏంటి? నేను తప్ప ఎవడు ఈ రాజ్యంలో ఉండకూడదు అంటే ఆ తిరస అనేది చాలా అందమైన పట్టణం అంట. చూడండి, పరమగీతములు 4వ అధ్యాయం. ఆ తిరస ఎంత అందమైన పట్టణం అంటే, ఎంత అందమైన పట్టణంలో రాజధాని నగరంలో నేను తప్ప ఎవడు ఉండకూడదు, ఉంటే నేనే ఉండాలి, లేకపోతే దీన్ని కాల్చేయాలనుకున్నాడు. మొదట పరమగీతములు 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ తిరస గురించి రాయబడింది. అది సుందరమైన నగరం అంట. పరమగీతములు 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. పరమగీతములు 6వ అధ్యాయం 4వ వచనం. నీ పలు వరుస పరమగీతములు 6వ అధ్యాయము గమనించాము. చూడండి 4 పైన పరమగీతములు 6వ అధ్యాయం చూడండి. నువ్వు తిరసావలే సుందరమైన దానం అంటాడు. 4వ వచనం పైన 6:4 పరమగీతములు 6:4 కరెక్ట్ చదవండి. నా సఖి నీవు తిరసాపట్నం వలె సుందరమైన దానవు. తిరసాపట్నం ఎలాంటిదంట? సుందరమైన నగరం. అందరు చెప్పండి, తిరసాపట్నం ఎట్లా ఉంది? మరి రాజు ఉండేది సామాన్యంగా ఉంటుందా? రాజనగరు సాదాసీదాగా నిర్మించడు కనుక ఎలా ఉంటుందంటే అది చాలా సుందరమైన, కొన్ని వేల ఎకరాలు, తర్వాత ఎంతో దాంట్లో ఎన్నో అలవెన్సెస్, ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ తిరసాపట్నం కూడా చాలా సుందరమైన పట్టణం అంట. చెప్పండి, ఏ పట్టణం అంట? అంటే ఇప్పుడు ఈ జిమ్రీ అనేవాడు ఎందుకు తగలబెట్టినట్టు మనం ఆలోచించుకోవాలంటే, ఎంత అందమైన పట్టణంలో ఉంటే నేనే ఉండాలి, ఇంకెవడు దీన్ని అనుభవించడానికి వీలేదని అందమైనటువంటి ఆ తిరసాపట్నాన్ని నగరాన్ని ఏం చేశాడంట? కాల్చివేశాడు. దీన్ని ఏమంటారంటే ఆత్మహత్య చేసుకోవడం అంటారు. ఏంటంటే ఇది మన భాష చెప్పాలంటే, ఇప్పుడు జిమ్రీ ఏం చేశాడు? తనకు తానే చంపుకుంటున్నాడు, ఆత్మహత్య. బైబిల్ అట్లా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బైబిల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త నిబంధనలు మనకు యోధ ఇస్కరియోతు, ఆయన కూడా ఏం చెప్పండి, వెళ్ళి ఊరేసుకుని చనిపోయి కింద పడి పేగులు బయటకు వచ్చి నడుము ఇరిగిపోయి చనిపోయాడు. అంటే తనకు తాను ఊరేసుకుని చనిపోయాడు. కొత్త బాధ నిబంధనలు ఇంకో వ్యక్తి ఉంటాడు, అహీతిబేలు అనేవాడు. ఏం చేస్తాడంటే ఆ అబ్షాలోము పక్షంగా దావీదుకు వ్యతిరేకంగా ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన నెరవేరలేదు. 2వ సమూయేలు 17వ అధ్యాయంలో నెరవేరపోతే ఏం జరిగింది చెప్పండి? ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకుని ఉరి పోసుకుని ఆవిడ ఇంతే కనుక, అంటే అతనన్నా బెటర్, వీళ్ళంతా చక్కబెట్టుకున్నాడు కనుక నేను పోతే పోయాను, మీరంతా మంచిగా ఉండండి అని చెప్పేసి ఇంటిని చక్కబెట్టి చనిపోయాడు. ఎవరు? అహీతోపెలు. ఈయన అలాంటి కాదు కనుక ఉంటే నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. చూశానంటే చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, కొన్నిసార్లు బాధలు కష్టాలు వచ్చినప్పుడు అబ్బా నేను కూడా చచ్చిపోతే బాగుండు, ఈ అప్పులకి, ఈ బాధలకి, ఈ జబ్బుకి, అనారోగ్యానికి చచ్చిపోతే పీడ పోయిద్ది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటావు. నువ్వు అట్లా బలవంతంగా చచ్చిపోయావు అనుకో, ఇంకా ఎక్కువ బాధ అనిపించాలి. ఎందుకు చెప్పండి?
నువ్వు బలవంతంగా చచ్చిపోయావు అనుకో, ఎడకపోతావు, అక్కడ ఎంతకాలం ఉంటావు? యుగ యుగాలుగా. ఇక్కడ 70-80 సంవత్సరాలు కష్టమని ఉరిపోసుకుని చచ్చిపోతే, ఆయా విధాల సావాలని తీర్మానం చేసి చచ్చిపోతే అక్కడ ఎంతకాలం ఉండాలి? మరి దానికంటే ఇదే బెస్ట్ కదా. ఏది? ఇక్కడ కష్టమైన, రోగమైన, జబ్బైన చావకుండా బతికేదే మంచిది. అంటే నీ సమస్యకి చావు పరిష్కారమా? కాదు కదా. అట్లా ఎంతమంది బలవన్మానాలు చేసుకుంటున్నారు, జిమ్రీలాగా తానే చంపుకోవటం. ఇంకొంతమంది ఉంటారు, అది ఏం చేస్తారంటే వీళ్ళు దావరు అనేకులను చంపిచేస్తారు. వాళ్ళు ఏమంటారు? ఉగ్రవాదులు అంటారు. చెప్పండి, వాళ్ళు ఎవరు? ఉగ్రవాదులు. కనుక వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఉగ్రవాదులు ఎట్లా ఉంటారంటే ప్రజల్లోకి వెళ్తారు, ఆడ బాంబు పెడతాడు, ఈ పారిపోతాడు. ఒక టైపు ఉగ్రవాదులు. అంటే వీడు సావడు, ఏం చేస్తారు, అక్కడ బాంబు పెట్టి వాళ్ళని చంపుతారు. అది ఒక ఆనందం వాళ్ళకి. ఆ మధ్య హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో కూడా పేల్చారు కదా, బస్ స్టాపులో. ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితము బాంబు పేలించి చూడండి. వాళ్ళు ఎవరు? తీవ్రవాదులు లేకుంటే ఉగ్రవాదులు. ఇప్పుడు హమాస్ వాళ్ళు చేస్తున్నారు అదే కదా. కాబట్టి అనవసరంగా ప్రజలను చంపటం వాళ్ళకి అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. కొంతమంది ఉగ్రవాదులేమో దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సావరు కనుక ఆడ బాంబు పెట్టి వెళ్ళిపోయి కనుక వాటి శాటిలైట్ ఆధారంగా వాటి పేల్చేస్తుంటారు. ఇది ఒకటే ఉగ్రవాదులు. అంటే ఎదుటి వాడిని చంపుతారు, వీళ్ళు సావరు. రెండో రకమైన ఉగ్రవాదులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సస్తారు, ఎదుటి వారిని కూడా. ఇందిరాగాంధీని ఎడ చంపారు చెప్పండి? ఇందిరాగాంధీని కూడా. ఇప్పుడు వాడేం చేశాడు? ఒక బాంబు పెట్టుకుని పోయి ఆ దండేస్తా వీడు చచ్చాడు. ఆ రాజీవ్ గాంధీ ఆమెను కూడా అదే ఉగ్రవాద చర్యలు అంటారు. అంటే అట్లా చంపటం. ఇప్పుడు జిమ్రీ కూడా ఏ టైప్ అన్నట్టు దీంట్లో రెండో టైప్. అంటే వీడు చచ్చాడు, ఉన్నవాళ్ళు కూడా చంపాడు. కాబట్టి ఇలాంటి ఉగ్రవాద చర్యలు అంటారు. అంటే వీళ్ళు బాంబులు పెట్టి ఒక విధంగా చంపుతారు. రెండవది వీళ్ళే ప్రజల్లోకి వెళ్ళి వాటిని ఏమంటారంటే ఆత్మాహుతి దళాలు అంటారు. దాడులు, ఆత్మాహుతి. అంటే వీళ్ళు సస్తా ఎదుటి వాడిని కూడా బాంబులు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఉంటారు. ఆ మధ్య శ్రీలంకలో కూడా చూడండి, మొన్న ఈ మధ్య ఇటీవల జరిగింది చూసాం కదా చర్చిలో. కనుక ఏం చేశారు, అక్కడ యూదుల యొక్క సెనగోగులు ఏం చేశారు చెప్పండి? అక్కడ కూడా ఇలాగే పేల్చారు. అంటే వాటిని ఏమంటారు? ఆత్మాహుతి దాడులు. వాళ్ళెవరు? ఆత్మాహుతి దళాలు వాళ్ళు. కనుక మేము ప్రజల్ని చంపడానికి పుట్టాం. కాబట్టి అక్కడికి వీడు ఆల్రెడీ తెలిసి చచ్చిపోతాడని వీడు సావుకు డిసైడ్ అయిపోతాడు బాంబు పెట్టుకుని. కాబట్టి అందుకే మొన్న గాజాలోంచి ఇశ్రాయేల్ ప్రవేశించారు కదా, ఒక్కడన్నా బతకనిచ్చారు. ఇశ్రాయేల్ సైన్యం లోపలికి వచ్చినటువంటి ఉగ్రవాదుల్ని అందరిని ఏరి పారేశారు. పైన పారాషూట్లో వచ్చిన ఆ భూభాగం కొంతమంది చంపిన ఇశ్రాయేల్ని ఒక్కడన్నా బతకనిచ్చారా? అంటే వాడు తెలుసా తెలియదా చచ్చిపోతామని వెళ్తే? తెలుసు, అయినా సరే మేము కొంతమందిని చంపాం అని ఉండాలి, అంతే వాళ్ళ ఉద్దేశం. చూసారా? వాడు నువ్వు ఒక దేశంలో పోతున్నావంటే ఆ దేశం కళ్ళు మూసుని కూర్చుంటుందా? నువ్వు బతికొస్తావా? వెళ్ళిన తర్వాత రావు. అయినా సరే కొంతమంది నేను చంపి చస్తాను, అదన్నమాట తీర్మానం. ఇప్పుడు ఈ టైపు చెందిన వాడు ఎవరు? జిమ్రీ. కాబట్టి జిమ్రీ ఏం చేశాడంటే, అమ్మ ఇంకేముంది, అందరూ కూడా సైన్యము ప్రజలు అందరూ కలిసి ఇప్పుడు నా రాజధాని నగరాన్ని చుట్టుముట్టారు కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి? వచ్చి చంపేస్తారు. కాబట్టి నేనేం చేస్తాను? నుప్పని తీసుకుని వాడు కాల్చుకుని నగరాన్ని కాల్చి మొత్తాన్ని కాల్ చేశాడు. అంటే ఇక వచ్చేవాడు పరిపాలించడానికి రాజధాని నగరం అంత అందమైనది ఎవడు అనిపించకూడదు అనేది ఈ జిమ్రీ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియారా, ఈ రాత్రి జిమ్రీలాగా మనం చేయకూడదు. జిమ్రీలాగా ఎప్పుడు బలవన్ మరణానికి పాల్గొనకూడదు. కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండబ్బా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాము, ఈ జబ్బు తట్టుకోలేకపోతున్నాము, ఈ అప్పులు తీర్చలేకపోతున్నాము, ఎన్నో బాధలు వస్తాయి లోకంలో. కనుక సహజంగా మనుషులు ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు అలాంటి తలంపులు కూడా వస్తాయి. చచ్చిపోతే పీడ పోయేది అయిపోయేది, ఇంకెవడు అడగడం మన అప్పు. కానీ అలా చచ్చిపోయామంటే ఇక్కడికంటే అక్కడికి ఎక్కువ బాధ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏం చేయకూడదు, చచ్చిపోతానని తీర్మానము చేసుకోడు. దేవుడు పెట్టినంతకాలం ఏం చేయాలి? లోకంలో బతకాలి, కనుక కష్టపడాలి. అంతేగాని చావు చావు పరిష్కారానికి మూలము కానే కాదు. కాబట్టి ఇప్పుడు జిమ్రీ కూడా చేసే పని ఏంటంటే బహుశా వాడు చస్తే బాగుండేది. ఇప్పుడు నేను చంపేది నిన్నే, అందరిని చంపరుగా. వాళ్ళు వచ్చి ఎవరిని చంపుతారు? రాజుని. మిగతా వాళ్ళని బతకనివ్వచ్చుగా. నగరాన్ని ఎందుకు కాల్చివేయాలి? అంత సుందరమైన నగరాన్ని. కారణం ఏంటంటే నేను తప్ప ఇక్కడ ఎవడు కూడా ఉండకూడదు. కనుక అది ఉద్దేశం. అది అలాంటి మంచి ఉద్దేశం కాదు. కనుక మనం లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో వాళ్ళు ఉండాలి, కొనసాగించాలి. కానీ నాతోనే మొత్తం కాల్చేస్తాననేది ఇది ఉగ్రవాద చర్య, తీవ్రవాద చర్య లాంటివి జిమ్రీ చేశాడు. కాబట్టి ఇప్పుడు జిమ్రీ ఏంటంటే జిమ్రీని ఎవడు సంపల. ఎవరు ఎట్టయిపోయాడు చెప్పండి? అతనే చచ్చిపోయాడు. అట్లా అహితోఫెలు కూడా అంతే. ఇతనికంటే అహితోఫెలు బెస్ట్ అనిపిస్తుంది. అతను ఏం చేశాడు? ఇంటిని చక్కబెట్టి అంటే అన్ని అప్పగించుంటాడు. ఇంట్లో భార్య పిల్లల్ని పిలిచి ఇది నీకు అన్ని అప్పగించేసి తెలియకుండా లూరేసుకున్నాడు.
కాబట్టి అతని కంటే ఇతను బెస్ట్, కానీ ఇతను ఎవరిని కూడా ఉండకుండా మొత్తం చంపేశాడు. అలాగూ ఈ జిమ్రీ చనిపోయాడు. కానీ జిమ్రీ పరిపాలించిన కాలం ఎంత? కేవలము 7 రోజులే. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరు చెప్పండి? ఇప్పుడు రాజు ఎవరు? ఒమ్రి. వచ్చే వారము అత్నాల పరిపాలన చేశాడు అనేది వచ్చే వారము ఒమ్రి గురించి మనం చూస్తాం. ప్రార్థన. ఇప్పుడు మొత్తం మనకి ఎంతమంది రాజులు అయ్యారు చెప్పండి? ఇప్పుడు 5 మంది రాజులు. మొదటి రాజు ఎవరు? యెరోబాము. రెండో రాజు ఎవరు? నాదాబు. మూడవ రాజు ఎవరు? బయషా. నాలుగో రాజు ఎవరు? ఏలా. ఐదో రాజు ఎవరు? జిమ్రీ. ఇప్పుడు ఆ జిమ్రీ వరకు మనం చూసాం. నెక్స్ట్ ఆయన రాజు ఎవరు? ఒమ్రి. ఆయన ఎలా ఇప్పుడు దీంట్లో ఎన్ని గోత్రాలు వచ్చినాయి? మొదటి గోత్రం ఏంటి? ఎఫ్రాయిము. కానీ ఎఫ్రాయిము గోత్రంలో యెరోబాము వంశం పూర్తిగా ఏమైపోయింది? నిర్మూలన. ఎవరు మిగల? రెండో వంశం ఏమొచ్చింది? ఇశ్శాఖారు వంశంలో బయషా ఏలాతో పూర్తిగా ఆ వంశము నిర్మూలం అయిపోయింది. ఇప్పుడు మూడవది పండితుల అభిప్రాయ ప్రకారం ఏ గోత్రం వచ్చి ఉంటుంది? బెన్యామీను గోత్రం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. బెన్యామీను గోత్రములు జిమ్రీ అనేవాడు ఉన్నాడు, గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చే వారము ఏలా గురించి మనం చూస్తాం. ప్రార్థన. క్షమించి, ఒమ్రి. జిమ్రీ అయిపోయింది. ఒమ్రి గురించి మనం వచ్చేవారం మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుంటాం. మరి దేవుని యొక్క వాక్యం మనం వింటూ వచ్చాం. ఈ దినం ఏలా పేరు మంచి పేరే పెట్టుకున్నాడు. గొప్ప నాయకుల పేరు, అధిపతుల పేరు, ఎపుణ్య కుమారుడు కాలేబు లాంటి గొప్పవారి పేరు పెట్టుకున్నాడు. కానీ ఒక త్రాగుబోతుగా మనకు కనబడుతున్నాడు. ఎంత భయంకరమను! ఒక రాజుగా నీకు త్రాగేది మంచిది కాదు. మద్యపానము రాజులకు తగదు. బైబిల్లో రాయబడింది, మద్యపానంలో ఆ మత్తులే ఉండొద్దు, దాంట్లో దుర్వ్యాపారం ఉందన్నాడు. మద్యము అల్లరి పుట్టించడానికి రాయబడింది. అటు ఒక రాజుగా ఉండి త్రాగుబోతుగా ఉండి దాను బేతేల్లో దూడలు సేవించి తనతో తన వంశాన్ని నిర్మూలన చేసుకున్నాడు. ప్రవచనం ప్రకారం ఏలా. కాబట్టి ఏలాలో మనకు అర్థమయ్యేది ఏంటంటే త్రాగుబోతుతనము. కాబట్టి విగ్రహారాధన రెండు కూడా ఏలాలో మనం చూసాం. అటు పిల్లల తర్వాత జిమ్రీ. కనుక ఇతడు ఒక బెన్యామీను గోత్రానికి సంబంధించిన అనుకుంటే ఇతడు చేసినటువంటి పని మరి రాజు మీద కుట్రగాడు జిమ్రీ. కనుక కుట్రతో రాజ్యానికి వచ్చాడు. కనుక అంత మాత్రమే కాదు, మరి అతడు ఒక ఉగ్రవాదులుగా మనకు కనబడుతున్నాడు. ఉగ్రవాద తీవ్రవాదులాగా అతను సత్యవాద అనేకులను చంపాడు. కాబట్టి మనము అలా చేయకూడదు. కనుక దేవుని ప్రజలముగా ఎప్పుడూ కూడా మనకు వచ్చే కష్టాలను బట్టి ఇక నాకు వద్దులే ఈ లోకం అనుకోవద్దు. ఇంతకంటే ఎక్కువ నరకం అనిపించాలి. నరకంలో ఇంకెక్కువ కాలం ఉంటావు. ఇక్కడ నువ్వు మహాబతితే 70-80 సంవత్సరాలే. ఇదే భరించలేమనుకుంటే బలవంతంగా చచ్చిపోయిన నరకంలో యుగయుగాలు ఎట్లా ఉంటావు? కాబట్టి వద్దు. మన చావు మన సమస్యల పరిష్కారం కాదు. కాబట్టి ఉదయకాలం ఈ సాయంకాలము జిమ్రీలాగా మనం చేయకూడదు. కాబట్టి అది అనంతకాలం ఉండేటువంటి అగ్నిగుండం. కాబట్టి అలాంటి ఇప్పుడు జిమ్రీలో మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఇతను ఒక కుట్రదారుడు, రాజద్రోహి, యజమాని చంపినవాడు, చివరికి ఆత్మాహుతి దాడిలాగా తాను చంపుకుని అనేకులను చంపి అందమైన పట్టణాన్ని కాల్చాడు. అలాగే మనము చేయకుందముగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ దినం కూడా మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో ఈ దినం ప్రభా ఏలా అనే రాజు గురించి, జిమ్రీ అనేటువంటి రాజు గురించి, ఇద్దరు రాజులు మేము ధ్యానం చేశాం. తండ్రి, ఒక రాజులో త్రాగుబోతనము, మరొక రాజులో కుట్ర, తండ్రి మరి ఆత్మాహుతి దాడిలాగా బలవంతంగా చంపుకోవటం, తండ్రి ఇవన్నీ చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ దినంగా అనేక విషయాలు మాకు తెలియజేశారు, మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ముద్రించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, క్షేమంగా తీసుకెళ్ళమని, భవిష్యత్ సేవకాయ సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.